Namaste. So, welcome to Gopal's Astrology Training Institute. So, thank you for seeing our videos and learning astrology. సో ముఖ్యంగా ఈ వీడియో అనేది శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి జ్యోతిష్ శాస్త్రం సప్రమాణ జ్యోతిష్ సారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఆయనకి అంకితం. అలాగే ఆ విధంగా నేర్చుకున్న వారికే ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లగ్నాల ప్రకారం మాస ఫలితాలు, సో మీ వేరు కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా శనిపాలిత లగ్నాలు, గురుపాలిత లగ్నాలు అనే వివరణ ద్వారా మీకు ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ లగ్నం ఏంటి అనేది కింద కామెంట్స్లో కనుక మీ బర్త్ డీటెయిల్స్ అంటే బర్త్ డేట్, టైం, ప్లేస్ ఇవి ఇస్తే మీకు మీ లగ్నం తెలియజేస్తాం. మీ లగ్నాన్ని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు. సో ముందుగా గ్రహ సంచారం, గ్రహాలు ఏ విధంగా కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయో తెలుసుకుని లగ్నాల వారీగా ఫలితాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఈ నెలలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. సో కుజుడు కూడా మారుతూ ఉన్నాడు కాబట్టి ఇది ఒక ప్రత్యేకత. 12 జూలైన కుజుడు వృషభంలోకి మారి శని యొక్క కబంధ హస్తాల నుంచి విడిపడబోతున్నాడు. ఇది నెంబర్ 1. సో ముఖ్యమైన పాయింట్. సో ఇప్పటి వరకు 40 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ 2 నుంచి 40 రోజుల పాటు కుజుడు శని యొక్క కబంధ హస్తాల్లో ఉండి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఆయన బయటికి రావడం అనేది సో గురుపాలితులకి చాలా మంచి సదవకాశం. సో కుజుడి యొక్క సేవలు అనేవి మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక శుక్రుడు 11 జూలై ఉదయం 8:30 ఉదయిస్తున్నాడు. శుక్ర మౌఢ్యమి, సో మోడం అనేది అయిపోతుంది. అయితే తర్వాత మనకు ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి అందువలన ముహూర్తాలు అనేవి ప్రత్యేకంగా ఏం లేవు. కానీ బట్ శుక్రుడు ఉదయించడం అనేది శని పాలితులకు ఒక ఊరట కలిగించే అంశం. సో 11 జూలై నుంచి శుక్రుడు ఉదయించడం, బుధుడు కూడా సింహంలోకి 19 జూలైన వస్తున్నాడు. అప్పటి వరకు కుజుడు యొక్క కబంధ హస్తాల్లో బుధుడు ఇరుక్కుని ఉన్నాడు. అప్పటి నుంచి శని కొంత కాపాడి బుధుడు కొంత బలాన్ని చేకూర్చి సో శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా అందుబాటులోకి రాబోతున్నారు సెకండ్ హాఫ్లో. అలాగే సూర్యుడు కూడా 16వ తారీఖున కర్కాటకంలోకి, సో అంటే మనకి యాక్చువల్గా దక్షిణాయనం మొదలవుతుంది. సో సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించిన దగ్గర నుంచి సో ఇటు కుజుడు ఫ్రీ అవటం, ఇటేమో శుక్రుడు, బుధుడు అవైలబుల్గా ఉండటం వలన ఎటు చూసినా అంటే గురుపాలితులకు కానీ శని పాలితులకు కానీ ఈ జూలై సెకండ్ పార్ట్ అనేది కొంత బాగుందని చెప్పొచ్చు. 2 రకాలుగా కూడా అంటే అన్ని లగ్నాల వారికి కూడా. కాబట్టి మీకు 2 పార్ట్స్గా చేసాం. జూలై 15కి డివైడ్ చేసాం. కరెక్ట్గా ఎప్పుడు మారుతుందంటే సూర్యుడు 16కి, కుజుడు 12కి ఇట్లా కొంచెం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా బ్రాడ్గా ఉండటం కోసం మీకు జూలై 15 అని చెప్పాం. మీకు కరెక్ట్ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో చూచాయిగా మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి జూలై 15 నుంచి మీకు బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు 4 గ్రహాలు మారినట్టుగా మీకు చూపిస్తున్నాం ఓవరాల్గా అక్కడ. సో ఇవి ఎగ్జాక్ట్ డేట్స్. ఇక జూలైలో మంచి రోజులు మేష, వృశ్చిక, కర్కాటక, మీనాలకైతే బోల్డ్ వచ్చినాయి. ఎందుకంటే కుజుడు, గురువు ఇద్దరు కూడా చంద్రుడిని పట్టుకోవడం వలన ఎక్కువ రోజులు మీకు ముహూర్తాలు అంటే మంచి రోజులు, దిన ఫలితం బాగుంటుంది. కుజుడు, గురువు, చంద్రుడిని పట్టుకుంటే మేష, వృశ్చిక, కర్కాటక, మీనాలకి. సో అది అసలు ఆల్రెడీ చంద్రుడు శుభుడే, వాళ్ళందరికీ వచ్చినట్టే. సింహ, ధనుర్ లగ్నాలకు ప్రత్యేకంగా 7, 8, 12, 13, 19, 20 3 సార్లు ఈ గురు కుజులు చంద్రుడిని పట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇక మిథున, కన్య, మకర, కుంభాలకు వచ్చేసేసి 1 2 జూలై, 28, 29 జూలై. వృషభానికి మాత్రం కేవలం 28, 29 వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు శుక్రుడు అస్తమించి ఉంటాడు. శుక్రుడు ఉదయించిన తర్వాత శని చంద్రుడిని పట్టుకునే కొంచెం ఇబ్బంది వచ్చింది గురువు వలన. అందువల్ల మీకు అరుదుగా ఈ రాబోయే 11 నెలలు ముహూర్తాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ప్లాన్ చేసుకోవాలి. ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ మీకు మంచి ముహూర్తాలు దొరికే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. వచ్చే మే 13 వరకు గురువు కొంత డిస్టర్బ్ చేస్తున్నాడు ముహూర్తాలని వృషభ లగ్నం వారికి. సో కాబట్టి దాన్ని కొంచెం వృషభ, మిథున, కన్య, మకర, కుంభం ఈ 5 లగ్నాల వారికి కూడా రాబోయే 11 నెలలు గురువు వృషభంలో ఉన్నంత కాలము కొంత ముహూర్తాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుంటేనే నెలలో మీకు మహా అయితే 2 రోజులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సహజంగా 4 రోజులు వస్తాయి ఇప్పుడు ఇట్లా వచ్చినట్టుగా 1, 2 జూలై, 28, 29 లాగా. కానీ రాబోయే ప్రతి నెలకి 2 అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ నెల రోజులు తేడా వచ్చింది. ఆ మధ్యలో మీకు 15, 16 రావాల్సింది 15, 16 మిస్ అయింది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అందువలన మిథున, కన్య, మకర, కుంభ, వృషభ లగ్నాల వారికి 5 లగ్నాల వారికి
రాబోయే 11 నెలలు అంటే 2025 మే 13 వరకు నెలకి 2 రోజులు మాత్రమే ముహూర్తాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు ముహూర్తాలు ముందే చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇవి మంచి రోజులు. మీకు చివరిలో మన ముహూర్తాలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్‌లో ముహూర్తాలుంటాయి. అంటే ఇదే రోజుల్లో ఒక్కొక్క కార్యక్రమానికి ఏది అనుకూలమైన సమయం కూడా ఇవ్వటం జరిగింది. సో 5 కార్యక్రమాలుగా మేము డివైడ్ చేసాం. 5 రకాల కార్యక్రమాలు. సో మీకు చివర్లో సంస్కార పట్టిక కూడా ఉంటుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అంటే మేము ఇచ్చేవన్నీ కూడా హైదరాబాద్‌కి సంబంధించినయి. అక్కడి నుంచి మీరుండే ప్లేస్‌కి మార్చుకోవచ్చు. కొన్ని నిమిషాలు అటు ఇటు ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్. అక్కడ ప్లస్ ఉంటే కలుపుకోండి, మైనస్ ఉంటే తీసేసుకోండి. దాన్ని బట్టి మీరు చూసుకుంటే మీరుండే ప్లేస్‌కి కూడా కరెక్ట్ టైం ముహూర్తాలు మీకు ఇవ్వటం జరిగింది. చూచాయిగా మీరు ఉపయోగించుకోవచ్చు వాటిని. మీ లగ్నం తెలిస్తే చాలు. ఇది సంగతండి. సో నౌ లెట్ అస్ స్టార్ట్. ఓవరాల్‌గా పరిస్థితి ఎలా ఉంది? మేష లగ్నం అనేది ప్రపంచాన్ని అందరికీ కూడా ఉపయోగపడేది. సో మేష లగ్నంతో ఒక ఐడియా ఇచ్చి అక్కడి నుంచి వరుసని లగ్నాల వారీగా మనం వివరాలు తెలుసుకుందాం. ఓకే. సో నౌ 15 జూలై వరకు, 15 జూలై తర్వాత. సో ఇప్పుడు మీకు అర్థమైందా 2గా ఎందుకు డివైడ్ చేసామో, ఎక్కువ గ్రహాలు మారటం వలన మీకు కొంత ఫలితాల్లో కొంచెం మార్పుంటాయి కాబట్టి మీకు అవగాహన కోసం ఇలా చేసాము. సో శని మారడు, రాహు మారడు, కుజుడు మారుతున్నాడు. శని, గురు, రాహువులు ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలం ఉండేవి కాబట్టి ఆళ్ళెవరు మారట్లేదు గానీ మిగిలినోళ్ళు మారుతుంటారు. వీళ్ళంతా నెల గ్రహాలు. దాంట్లో కుజుడు కూడా ఈసారి మారటం వల్ల మీకు ప్రత్యేకంగా 50, 50 చేయటం జరిగింది. ఓకే. సో కుజుడు శని యొక్క కబంధాసాలు చూడండి. శని కుజుడిని చూస్తున్నాడు. మూడో చూపుతో కుజుడు యొక్క 2 గృహాలను కూడా చూస్తున్నాడు. అయితే శని కుజుడు యొక్క 2 గృహాలను చూడటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. శని కుంభంలో ఉన్నంత కాలం. అందుకనే యుద్ధాలు ఇట్లాంటియన్నీ ఎక్కువ రావడానికి కారణం శని కుంభంలో ఉండగా కుజుడు యొక్క 2 గృహాలని చూడటం వలన అందువలన మీకు ఎక్కువ యుద్ధాలనేవి సంభవిస్తూ ఉంటాయి. సో అది వచ్చే 2025 మార్చి 29 వరకు కూడా శని అక్కడే ఉంటాడు. సో కుజుడు యొక్క 2 గృహాలనే చూడటమే కాకుండా కుజుడిని కూడా చూస్తూ ఉండేసరికి కుజుడు ఫినిష్ అయిపోయాడు. అది ప్రస్తుతం. సో అయితే జూలై 12వ తారీఖు నుంచి కుజుడు వృషభానికొచ్చి శని యొక్క కబంధహస్తాల నుంచి విడిపడుతున్నాడు కాబట్టి సో అందుకని అది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. దానికోసం మీకు సెపరేట్‌గా ఇక్కడ జూలై 15 తర్వాత అని 16వ తారీఖు సూర్యుడు, 19వ తారీఖు బుధుడు. సో ఇట్లా వీళ్ళందరూ మారుతున్నారు కాబట్టి మీకు సెపరేట్ చేసి ఇచ్చాం. సో ఈ ఐడియా మీకు కరెక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక ముందు చూపించాను స్లైడ్‌లో. ఎప్పుడెప్పుడు మారుతున్నారు, ఏ టైంలో మారుతున్నారు అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో క్లోజప్ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో ఇక శుక్రుడు అస్తమించి ఉన్నాడు. శుక్రమౌఢ్యం ఆయన ఉదయిస్తున్నాడు. అందుకని ఇంటూ అని పెట్టాం అస్తమిస్తే. సో జూలై 15 తర్వాత కల్లా 11 ఉదయం నుంచి ఆయన అందుబాటులోకి వస్తున్నాడు. సో కర్కాటకంలో ఆయన అందుబాటులో ఉండబోతున్నాడు కాబట్టి సో మీకు చూచాయిగా ఐడియా ఇవ్వటం కోసం ఓవరాల్‌గా డిగ్రీలు అనేది వాళ్ళ స్ట్రెంగ్త్ తెలియటం కోసం శని 24 ఎందుకంటే చివరికి వచ్చేసాడు. ఇంకెంత ఇక 8, 9 నెలల్లో ఆయన మీనానికి వెళ్ళబోతున్నాడు. సో అందువలన ఆయనది కూడా కొంచెం బలం అక్కడ తక్కువ ఉంది. సో ఇది బుధుడు జస్ట్ సింహానికి వచ్చాడు. కుజుడు బుధుడిని చూస్తున్నప్పటికీ శని చూడటం వలన బుధుడు బతికాడు ఇక్కడ. ఎందుకంటే బుధుడేమో అప్పుడప్పుడు అస్తమిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కుజుడు యొక్క బారిన పడుతూ ఉంటాడు. గురువు బారిన పడుతూ ఉంటాడు. రకరకాలుగా జరుగుతూ ఉంటది. సో ఈసారి మాత్రం బుధుడు బతికున్నాడు. కుజుడు పక్క చూపుతో చూస్తున్నప్పటికీ శని చూసి బుధుడిని కాపాడుకున్నాడు. ఓకే. సో ఇది ఓవరాల్‌గా ఐడియా. రాహుకేతువులైతే సేమ్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అక్కడే యాజ్ ఇట్ ఈస్‌గా కొనసాగుతూ ఉన్నారు. గురువు వృషభంలోనే ఉన్నాడు. ఆయన కొనసాగబోతూ ఉన్నాడు. సో ఈ గురువుకి కుజుడు తోడవటం అనేది ఒక మంచి బలం. గురుపాలితులకి ఇప్పుడు మనం గోతిలో నుంచి గుట్ట మీదకి ఎక్కినట్టు. కుజుడు ఇప్పటిదాకా పోయి ఉన్నాడు. ఇప్పుడొచ్చి మంచి యోగంలో గురువుతో కలుస్తున్నాడు. సో కాబట్టి గురుపాలితులకి గురు కుజుల యొక్క యోగం అనేది ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. సో అది ఒక మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు. సో కాబట్టి జూలై 12 నుంచి ఆల్మోస్ట్ ఇంకో 40 రోజులు కుజుడు ఉంటాడు అక్కడ. ఈ 40 రోజులు గురు కుజుల యొక్క యోగం అనేది వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. సో ఇవి ప్రత్యేకతలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొదటి పార్ట్ కంటే ఈ నెలలో సెకండ్ పార్ట్‌లో ఇటు గురుపాలితులకి కుజుడి యొక్క అందుబాటు వలన, గురు కుజుల యొక్క కలయిక వలన, అలాగే శనిపాలితులకి శుక్రుడు అందుబాటులోకి రావడం, బుధుడు కూడా అందుబాటులోకి రావడం. సో వీళ్ళు కూడా కొంత అంటే అందరూ కూడా టీమ్ ప్లేయర్స్ అందరూ యాక్టివ్ అవుతున్నారండి. ఇప్పటిదాకా శుక్రుడు అస్తమించున్నాడు. కొంచెం ఆల్మోస్ట్ 2 నెలల పాటు ఆయన అందుబాటులోకి రావటం. ఇటు కుజుడు వీళ్ళకి 40 రోజుల నుంచి యాక్టివ్‌గా లేని కుజుడు అందుబాటుకు రావడం. ఏదైనా సరే కొంత పనులు యాక్టివ్‌గా ఉండటానికి, కొంత ఉత్సాహంగా ముందుకెళ్ళటానికి సో ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అన్ని లగ్నాల వారికి కూడా. ఇక మీ దశలేమున్నాయి, దశలేమైపోయినాయి అవన్నీ మీరు కామెంట్స్‌లో మీరు అడిగినట్లయితే మీకు వీలైనంత వరకు మీ కామెంట్స్‌లో మేము తెలియజేస్తాం. అంటే మీ లగ్నం తెలియజేసి, మీ బర్త్ డేట్,
టైమ్, ప్లేస్ ఇచ్చినట్లయితే ఏ దశ జరుగుతుంది, ఎన్ని దశలు అయిపోయినాయి, కొంత మీకు చూచాయిగా కొంత హెల్ప్ అయితే చేయగలం. ఎందుకంటే నేను చెప్పే ఫలితాల్లో ఏ గ్రహం మీకు ఆ దశ అయిపోతే ఆ ఫలితాలు ఉండవు. శుభగ్రహాలు, పాపగ్రహాలనుంటాయి. సో, మీకు ఏదైనా లగ్నం మనం చూపించినప్పుడు నలుపు రంగులో ఉండేయన్ని పాపగ్రహాలు, ఎరుపు రంగులో ఉండేయన్ని కూడా శుభగ్రహాలు. సో, ఆ దశలు ఉన్నాయంటే నేను చెప్పే శుభ ఫలితాలన్నీ మీకు వర్తిస్తాయి. ఆ దశలు అయిపోయినాయంటే ఆ శుభ ఫలితాలు రావు. అలాగే పాపగ్రహ దశలు నలుపు రంగులో ఉండే వాళ్ళందరూ అయిపోయారనుకోండి, మీకు నెగెటివ్ ఫలితాలు రావు. సో, ఇది నేను చెప్పే ఫలితాల్లో ఎక్కడ మీకు కొంత తేడా వస్తుందనేది తెలియజేస్తున్నాను. దీన్ని గమనించి ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే. సో, నౌ విల్ స్టార్ట్ విత్ మేష లగ్నం. సో, మేష లగ్నం వారికి కుజుడు మొదట్లో జూలై 15 లోపైతే మాత్రం లగ్నంలో ఉంటున్నాడు. కుజుడు యొక్క 2 గృహాలను శని పట్టుకోవడం వలన ఆయన యాక్టివ్‌గా లేడనే చెప్పాలి. అయితే సెకండ్ పార్ట్‌లో ఆయన మనకి ఉపయోగంలోకొస్తున్నారు. సో, మొదటి పార్ట్‌లో మాత్రం మెయిన్‌గా గురువు, సూర్యుడు వీళ్ళిద్దరండి ప్రస్తుతానికైతే. అయితే గురువు కొంచెం కుజుడు యొక్క ఒక ఇంటిని చూసి కుజుడిని మాత్రం పూర్తిగా పోకుండా కొంత కాపాడి కుజుడైతే బతికున్నాడు కొద్దిగా గురువు వలన. అందువలన కుజుడు చూపు బుధుడి మీద పడి అలాగే సూర్యుడు, కేతువు, బుధుడు 2 ఇళ్ళు కూడా కొంత ఈళ్ళు కాపాడి బుధుడిని కొంత పతనం చేశారిక్కడ. సో, అందువలన అంటే కొంచెం వ్యాపార లావాదేవీల్లో గాని, వ్యాపారాలు కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయటంలో గాని, కొంచెం భూములు, స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్‌లు వీటిలో మాత్రం కొంత అనుకూలమైతే ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థట్ ఉద్యోగంలో మంచి మార్పులు, చేర్పులు, శుభసూచకాలు, మంచి గ్రోత్ అనేది గాని, లేదా కొత్త జాబుల్లోకి చేరటం గాని, అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు గావచ్చు, ఏదైనా సరే ఉద్యోగాలకి మంచి అవకాశం ఉందండి. ఇక రాబోయే 11 నెలలు మేష లగ్నం వారికి. గుర్తుపెట్టుకోండి. మే 13 వరకు గురువు ఇక్కడ ఉంటాడు. మే 13 వరకు మీకు ఉద్యోగాలకు మాత్రం ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, ప్రమోషన్స్ అలాగే కొత్త ఉద్యోగాలు వీటన్నిటికి కూడా కొంత అనుకూలం ఉంది. ఉద్యోగంలో కూడా కొంత మంచి గుర్తింపు అలాగే దాంట్లో సంపాదనలో కొంత ఇంప్రూవ్‌మెంట్ గాని కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు నవమాధిపతి అయిన గురువు 10ని చూస్తున్నాడు. సో, నవమాధిపతి బలమైన వాడు. నవమాధిపతి 10ని చూస్తే కొంత సంపాదన ఇస్తాడు కీర్తి గౌరవాలతో పాటు. ఓకే. సో, అది ఇక్కడ మీకు గురువు దశమాన్ని చూడటం, దాంట్లోకి అందుబాటులోకి రావటం అనేది కొంత పాజిటివ్ అని చెప్పొచ్చు. సో, దీన్ని మర్చిపోవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయొచ్చు. అది ఇప్పుడే కాదు మే 13, 2025 వరకు గుర్తుపెట్టుకోండి అది. సూర్యుడు 3లో ఉన్నాడండి ఈ మొదటి పార్ట్‌లో. కాబట్టి కొంచెం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళతో ఏమన్నా మంచి సపోర్ట్ వాళ్ళ నుంచి రావటం గాని, కొంచెం ఫాదర్ ప్రాపర్టీస్‌లో కొంత పురోగతి గాని, ఫాదర్‌తో మంచి సత్సంబంధం గాని, అలాగే కొంచెం యజ్ఞ, దాన, తపస్సులు కొంచెం చారిటీలు ఇవ్వటం, మంచి మన దానాలు ఫలించటం, మంచి సత్సాంగత్యం లభించటం, ఉన్నత ఆలోచనలు, మన విశ్వాసం పెరగటం, ఉత్సాహం ఇనుమడింపజేయటం ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది పాజిటివ్‌గా. సో, దైవబలం బావుంది కాబట్టి సత్సాంగత్యానికి మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. సో, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇలాంటివి దర్శించడం, దైవ దర్శనాలు వీటన్నిటికి కొంత సపోర్ట్ కనిపిస్తుంది సూర్యుడి వలన. సో, ఇది మొదటి పార్ట్‌లో. సో, అయితే గురువు కూడా 6ని చూస్తున్నాడు. బిజినెస్ పీపుల్‌కి కూడా కొంత ఎంకరేజింగ్‌గానే ఉంది. సో, మనకు రావాల్సిన బాకీలేమైనా వసూలయ్యే అవకాశం ఉంది. మన శత్రువులను అధిగమించే అవకాశం, శత్రు రోగ రుణబాధల నుంచి కొంత విముక్తి అని కూడా చెప్పొచ్చు. అది ఇప్పుడు యాక్చువల్లీ ఈ గురువు అనేవాడు మే 13 వరకు ఉంటాడు కాబట్టి నేను చెప్పే ఫలితాలు గురువు ఫలితాలు అప్పటి వరకు వర్తిస్తాయి. సో, ప్రతి నెల మీకు గుర్తు చేస్తూ ఉంటాను ఇవే ఫలితాల్ని. బట్ మీకు ఆ అంశాలను బాగా గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక శని పాలితులకి అంటే మనకిక్కడ శని మనకి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. శని, బుధుడు. బుధుడితో ఇష్యూ లేదు. శుక్రుడు అస్తమించి ఉన్నాడు కాబట్టి శని ఒక్కడే. సో, శని ఎక్కడున్నాడు? 11లో ఉన్నాడు. మనకు లాస్‌లు ఇస్తూ ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి సంవత్సరంన్నర నుంచి నేను చెబుతూనే ఉన్నాను. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అంటే మన బెట్టింగ్స్ ఇలాంటి వాటిలో లాస్‌లొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. అది చెబుతూనే ఉన్నాను. కొంచెం పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు. వాళ్ళు మన మాట వినకపోవటం గానీ, లేదంటే సంతానానికి ప్రయత్నించే వారికి సరైన సపోర్ట్ మనకు రావట్లేదు. శని గ్రహం వలన శనికి రెమెడీ చేసుకోవచ్చు. సింపుల్ హోమ్ రెమెడీ కింద ఇవ్వటం జరిగింది. సో, డిస్క్రిప్షన్‌లో ఇచ్చినట్టుగా శనికి హోమ్ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అది మనకి ముందు గాని, తర్వాత గాని శని ఇబ్బంది మాత్రం శని రెమెడీ మాత్రం చాలా ముఖ్యమండి. శని దశ కాకపోతే. ఓకే. సో, ఇక ఇది అంటే నెగెటివ్ అంటే ఒక్క శని వల్లనే అది కొంచెం 8లో కూడా చూస్తున్నాడు. కొన్ని పనులు మధ్యలో వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంది. అది ఎందుకంటే అష్టమంలో గనక శని చూస్తూ ఉన్నట్లయితే ఆటంకాలు, ఆకస్మిక సంఘటనలు ఇలాంటియన్నమాట. ఓకే. సో, అది కూడా గమనించి ముందుకెళ్ళండి. ఇక జూలై 15 తర్వాత సో, ఇక్కడ మనకొచ్చే అడ్వాంటేజ్ అంటే చూద్దాం. సో, గురువు 2లో ఉన్నాడు. గురువు 2లో ఉంటేనే మన వాక్కుకి విలువొస్తుంది.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాం, నమ్మకస్తులుగా ఎదుగుతాం. ఆల్రెడీ ఇందాక అది జూలై 15 ముందులో కూడా ఉంది. జూలై 15 తర్వాత కూడా. దాంతో పాటు ఇప్పుడు కుజుడొచ్చి యాడ్ అవుతున్నాడు. ఏదైతే ఇప్పుడు నేను ఇందాక అన్నానో పెండింగ్ వర్క్స్ కొంచెం అన్ని మధ్యలో ఆగిపోవటం. సో, మాసం మొదటి భాగంలో ఏదైతే కొంచెం ఆగిపోయినాయో వాటన్నిటిని కుజుడొచ్చి ముందుకు తోసి కొంచెం యాక్టివ్‌గా చేయిస్తాడు. సో, మీ ఉత్సాహాన్ని నిలబెడుతున్నాడు. సూర్యుడు ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. కుజుడొచ్చి దాన్ని నిలబెడుతున్నాడు. సో, అలాగే సత్సాంగత్యము, దైవ బలము ఇవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. కుజుడు కూడా 9వ స్థానాన్ని చూడటం వలన. సో, ఇక్కడ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కుజుడు పంచమాన్ని చూడటం వలన సంతానానికి ప్రయత్నించే వారికి కొద్దిగా సపోర్ట్, సంతానం వలన కొంత పాజిటివ్ రెసిప్రొకేషన్ అనేది మాత్రం కుజుడు వృషభంకి వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. సో, ఎంతైనా ఊరట కలిగించే అంశం ఏంటంటే కుజుడు యాక్టివ్ అవుతున్నాడు 40 రోజుల తర్వాత. ఆ కుజుడు పంచమాన్ని చూడటం, ఎందుకంటే పంచమం అనేది బాగా దెబ్బతింది శని వలన. ఇప్పుడు కుజుడు వచ్చి కొంచెం కాపాడుతున్నాడు. సో, కాబట్టి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అంటే విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని, ఏదైనా సాధన చేసుకునే వాళ్ళు గాని, వాళ్ళకి కొంత బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ యోగా. ఎందుకంటే కుజుడు లగ్నాధిపతి కాబట్టి, లగ్నాధిపతి పంచమాన్ని చూస్తే శరీరానికి సంబంధించిన ప్రాక్టీస్. సో, అంటే యోగా గాని, ఎక్సర్‌సైజ్ గాని ఏదో మీరు చాలా సార్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటది. ఇప్పుడు కొంచెం శారీరక వ్యాయామం గాని, యోగా గాని చేసుకోవడానికి కుజుడైతే మంచి సాధన చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. లేదు దానికి సంబంధించినవి కొత్తయి నేర్చుకోవడానికి గాని, వాటికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది. ఓకే సార్. అది కుజుడు మనకు చేస్తున్న మేలు. సో, మధ్యవర్తులుగా ఉండి షూరిటీ ఇచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంత మంచి పలుకుబడి పెరుగుతుంది. ఫోన్లతో పనులు చేయించుకోగలుగుతారు. మీ మాటకు విలువొస్తుంది. సో, ఇవి బాగా మంచి బలం ఉంది ఇది. అంటే రెండో స్థానం కుటుంబ అన్యోన్యత. అంటే మన కుటుంబీకుల మధ్య మంచి అవగాహన, మంచి క్లోజ్‌నెస్, దూరంగా ఉండేవాళ్ళు కూడా దగ్గర రావటం గాని, సో, ఇలాంటి సంబంధాలు కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలు పెరగటానికి కూడా అవకాశాన్ని కుజుడు కలిగిస్తూ ఉన్నాడు. ఓకే. సో, వారి మధ్య ఎడబాటు తగ్గుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా కుజ గురువుల యొక్క పాజిటివ్ మీకు బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అయితే పంచమంలో బుధుడు కూడా ఉన్నాడు. శని కూడా చూస్తున్నాడు. సో, కాబట్టి బుధుడికి కూడా కొంచెం రెమెడీ చేసుకోవాలి. ఈ పిల్లల గురించి, సంతానం, ఈ సాధనలో కొంత బుధుడేంటంటే మనకి అంటే కొంచెం బ్యాక్ పెయిన్ రావటం గాని, అంటే ఇట్లాంటివి కొంచెం శని చూస్తున్నాడు ఆ బుధుడిని. కుజుడు చూసి కొద్దిగా ఇబ్బంది పెట్టినా శని కాపాడుతున్నాడు బుధుడిని. అందువల్ల బుధుడి యొక్క నెగెటివ్ అనేది కొంత అక్కడ ఉండే అవకాశం ఉంది. సో, కాబట్టి దీన్ని కూడా గమనించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. బుధుడికి కూడా రెమెడీ చేసుకోవాలి బుధ దశ కాకపోతే. అప్పుడు నేను చెప్పిన శుభ ఫలితాలు, పాజిటివ్ ఫలితాలనేవి ఆ కుజుడి ఫలితాలు మనకు పూర్తిగా వస్తాయి. సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు. ఖర్చుతో కూడుకున్నది కాదు. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి దాన్ని గమనించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, జూలై 15 ముందైతే శని దశమంలో ఉన్నాడు. ఉద్యోగాలకి, అలాగే వివాహాలకి వీటన్నిటికి అనుకూలత ఇస్తున్నాడు. స్థిరాస్తులు, అలాగే కొంచెం వాహనాలు గాని, స్థిరాస్తులు గాని, భూములు గాని ఇవన్నీ కొనుక్కోవడానికి మంచి సమయం అండి. త్వరపడండి. జూలై 15 నుంచి కొంత ఇబ్బంది కుజుడు వలన రాబోతుంది. సో, కాబట్టి జూలై 15 లోపు ఏమన్నా రిజిస్ట్రేషన్స్ ఉన్నా, భూములకు సంబంధించింది, స్థిరాస్తులకు సంబంధించినయి ఇవన్నీ సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే ముందే చేసుకుంటే మంచిది. ప్రస్తుతానికి చాలా సేఫ్‌గా ఉంది. జూలై 15 అంటే 12 నుంచే కుజుడు వస్తున్నాడు. కాబట్టి జూలై 12 అని గుర్తుపెట్టుకోండి. జూలై 12 లోపు చేసుకోండి. స్థిరాస్తులు గాని, వాహనాలు గాని, ఏదైనా కొనుగోలు అనేది మాత్రం వస్తువులు గాని, ఇంట్లో ఫర్నిచర్ గాని ఏదైనా సరే జూలై 12 లోపు చేసుకుంటే కొంత మెరుగైన ఇది ఉంది. తర్వాత కొంచెం ఏమైనా ఇబ్బందులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు మీకు కుజ దశ కాకపోతే. ఓకే. సో, దట్స్ నంబర్ 1. సో, నంబర్ 2 మనకి సూర్యుడు శుభగ్రహం 2లో ఉన్నాడు. సో, మనకు కొంత మాట పలుకుబడి గాని, మన మాటతో కొంచెం పనులు చేయించుకోవటం, గవర్నమెంట్ నుంచి కొంత ఏమైనా సపోర్ట్ రావటం, ఇలాంటివి కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో, కుటుంబ అన్యోన్యత అంటే కుటుంబీకుల మధ్య ఎడబాటు పోయి అన్యోన్యత పెరుగుతుంది. అవగాహన వస్తుంది. ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే పెండింగ్ వర్క్స్ కొన్ని కంప్లీట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే జూలై 15 తర్వాత నుంచి కుజుడు వచ్చి అన్ని ఆటంకాలు మొదలు పెట్టబోతున్నాడు. సో, అందువల్ల జూలై 15 లోపే ఇవి చేసుకోవాలి. పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం ఇట్లాంటివి. లేదంటే కుజుడు వచ్చాడంటే మనకు కష్టం. అలాగే పోటీల్లో పాల్గొనే వాళ్ళకు కూడా ఈ సూర్యుడు అష్టమాన్ని చూసి శని 10లో ఉంటే బాగా పోటీల్లో నెగ్గటం, గుర్తింపు పొందటం, పతకాలు పొందటం ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. అదే కుజుడు వచ్చాడంటే కొంత ఇబ్బంది పెడతాడు. జూలై 15 లోపు మీకు
అంటే మీ యొక్క పోటీల్లో గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. గురువు లగ్నంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గురువు కోణాల్లో ఉంటే బాగా ఇబ్బంది పెడతాడు. సో ఇక్కడ మనకి లగ్నంలో ఉన్నాడు కాబట్టి పంచమ నవమాలను కూడా చూస్తున్నాడు. సో పిల్లలు కొద్దిగా మాట వినకపోవటం, సో టీచర్స్కి స్టూడెంట్స్కి టీచర్స్తోనూ ఏదో ఒక టెన్షన్. మనం ఎన్నో ప్లాన్ చేద్దాం, అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందాం, కానీ ఈ సంవత్సరం మాత్రం లెర్నింగ్ అనేది కొద్దిగా వీక్గా ఉంటుంది. 2025 మే 13 వరకు గురువు అక్కడే ఉంటాడు కాబట్టి గురువు లగ్నంలో ఉన్నప్పుడు మాత్రం గమనించుకోండి. గురుదశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకోండి. మూకుమ్మడిగా 5, 9 అంటే మన బుర్ర పని చేయదు, అదృష్టం కలిసి రాదు, ఫ్యామిలీలో సపోర్ట్ ఉండదు, అలాగే శరీరం సహకరించదు. గుర్తుపెట్టుకోండి, ఇది లగ్నంలో గురువు ఉంటే మీకు 3 ముక్కల్లో చెప్పేశాను. సో ఇది మనకి ఇంకొక 10 నెలలు అంటే మే 13 వరకు ఉండబోతుంది. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దశ కాకపోతే మాత్రం గురువుకి రెమెడీ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో హోమ్ రెమెడీస్ ఉన్నాయి. సింపుల్ హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు. పెరుగన్నం దిష్టి తీస్తే సరిపోతుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి బయటపడచ్చు. కాబట్టి గురు దశ కాకపోతే మాత్రం గురువుకి రెమెడీ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినట్టుగా. ఓకే, సో ఇది మొదటి పార్ట్ లో. ఇక సెకండ్ పార్ట్ వద్దాం. జూలై 15 తర్వాత ఇక సూర్య శుక్ర బుధులు మనకి ముగ్గురు కూడా మంచి ఇక్కడ 3లో మంచి యోగం వచ్చింది. అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కొంచెం ఫాదర్ ప్రాపర్టీస్, తీర్థయాత్రలు, కొంచెం ఫాదర్ తో మంచి సత్సంబంధం పెరగడం కానీ, సో ఇలాంటి కొంత అంటే మీకు కొంత ఎంకరేజింగ్ న్యూస్, కొంచెం మంచి గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. సో ఇట్లా మీకు జూలై 15 అంటే ఆల్మోస్ట్ 16వ తారీఖు సూర్యుడు వస్తాడు. సో అక్కడి నుంచి కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇది ఫస్ట్. అదృష్టం కలిసి వస్తుంది. మనకి కరెక్ట్ గా అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతాం. అవకాశాలు వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోగలం. కరెక్ట్ టయానికి ఉంటాం, కరెక్ట్ పని దగ్గర, అలా అనమాట. సో ఇక బుధుడు 4లో ఉండటం వల్ల కొంత స్థిరాస్తులకి వాటికి సపోర్ట్ వస్తుంది. కుజుడు కూడా బుధుడిని చూడటం వల్ల కొంత ఇబ్బంది పెడుతున్నాడు. కుజుడికి రెమెడీ చేసుకుని ఏదైనా బిజినెస్లు కానీ ఇలాంటివి మొదలు పెట్టుకునేటానికి మంచి సమయం. బుధుడు 4లో ఉన్నప్పుడు బిజినెస్ చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. బిజినెస్ కి బాగా సపోర్ట్ చేస్తాడు. ప్రత్యేకించి పచారీ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్, అలాగే మెడికల్ షాప్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి బుధుడు 4లో ఉండటం అనేది వస్తువులు కొనుగోలు దగ్గర కానీ వాటిని స్థాపించడానికి కానీ మొదలు పెట్టడానికి కానీ మంచి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాడు. ఓకే, సో ఇక ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు బుధుడు. సో దాన్ని గమనించండి. ఇకైతే కొంచెం వాహనాలు కొనే వాళ్ళు ఉంటే కొద్దిగా ఆగండి. ఎందుకంటే జూలై 29కి శుక్రుడు 4కి వస్తాడు. సో కాబట్టి మీకు అది మోస్ట్లీ ఆగస్ట్ ఫలితాల్లో చెబుతాను. మీకు ముందుగా ప్లాన్ చేసుకోవడానికి చెబుతాను. వాహనాలు కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం వచ్చే నెలలో కొనుక్కోండి. అంటే ఆగస్టులో కొనుక్కుంటే శుక్రుడు కరెక్ట్ గా 4లో ఉంటాడు. సో కుజుడు కొద్దిగా చూసినా కానీ శని చూసి కవర్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ చేసుకోవాల్సిన జూలై 15 తర్వాత మీకు గురువుకి ఆల్రెడీ చేసుకోమని చెప్పాను, కుజుడికి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటే తేడా. కుజదశ కాకపోతే సేమ్ జస్ట్ బెల్లం పొంగలు, దిష్టి తీయటమే, పిడికిడి అన్నం. సో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని రెమెడీస్ లో ఉంటుంది. సో మొదటి భాగంలో గురువుకి, రెండో భాగంలో గురు కుజుడికి చేసుకుంటే చాలు, ప్రశాంతంగా పనులు అయిపోతాయి. సో ఇక్కడ ఇంకొక ఎడిషన్ ఏంటి, ఈ బుధుడు 4లోకి వచ్చి 10ని చూస్తున్నాడు. సో కాబట్టి ఉద్యోగాల్లో మనకి ఇంకా మెరుగుదల, ప్రమోషన్స్, లేదంటే మార్పులు, చేర్పులు, వీటన్నిటికి కూడా బాగా కలిసి వస్తుంది. ప్లస్ 4వ స్థానం బంధుమిత్రులు కొంత సహకరించడం, వాళ్ళు కొంత ప్రోత్సాహం కానీ వాళ్ళ సపోర్ట్ వలన కానీ ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్, స్థిరాస్తుల్లో ఇంప్రూవ్మెంట్, అంతేకాకుండా టీం వర్క్ లో బాగా రాణిస్తారు. అది ఒక టీం లాగా మీరు పని బాగా చేసుకుని జాబుల్లో ముందుకెళ్ళడానికి ఇది మంచి కాంబినేషన్. ఓకే, సో ఇవి. సో అంటే మంచి ప్రయాణాల అవకాశాలు కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉంది. మంచి ప్రయాణాలు కూడా ఉల్లాసంగా జరిగే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి గురు కుజులకి రెమెడీస్ చేసుకోవడం ఇక ముందుకెళ్ళొచ్చు. సో మనకి ఏదైతే దైవ బలము, అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే మనం అనుకున్న దానికంటే కూడా బాగా చేయగలుగుతాం. అది. సో అది ఒక్కటి ఓవరాల్ మీకు అదృష్టం కలిసి వస్తుంది 15 తర్వాత ఒక నెల రోజుల పాటు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక శివుడిని పూజించుకుంటే పాజిటివ్స్ పెరుగుతాయి, శివ కుటుంబాన్ని. ఓకే, సో అది మనకి జరిగే మేలు. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ కుజుడు కూడా అష్టమాన్ని చూస్తున్నాడు. కొంచెం యాక్సిడెంట్లు, ఎందుకంటే కుజుడు ఏంటంటే స్లిప్ అవటం, వర్షాకాలం కూడా వస్తుంది, ఎక్కడో చోట మీరు కాలు పెడతారు, జారిపడే అవకాశం ఉంది. కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుజుడు అంటేనే ఎత్తు నుంచి పడేయటం, జారి పడటము, స్లిప్ అయి పడటము, అట్లా. సో కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండి, కుజుడు అష్టమాన్ని చూస్తూ ఉన్నాడు. సో కాళ్ళకో చేతులకో ఏదో ఇబ్బంది అవుతా ఉంటుంది, అది జారిపడి.
సో కాబట్టి వర్షాకాలం వచ్చింది, కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. 40 రోజుల పాటు ఉంటాడు కుజుడు. సో అది కాదు అనుకుంటే కుజుడికి రెమెడీ చేసుకోండి. ఏదో ఒకటి జారినా కానీ టక్కున ఏదో పట్టుకుని సేవ్ అవుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ప్రత్యేకంగా చెబుతున్నాను. ఓకే, సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మిథున లగ్నం వారికి జూలై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో జూలై 15 లోపు మనకి శని ఒక్కడే మనకు సపోర్ట్ గా ఉన్నాడు మేజర్ గా. సో కాబట్టి శని గురించి మాట్లాడతాను. శని 9లో ఉండి 6ని చూస్తున్నాడు, 3ని చూస్తున్నాడు. సో బిజినెస్ పీపుల్ కి వాళ్ళకి కొంత ఎంకరేజింగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చుకు మీరు వస్తువులు కొనాల్సి రావచ్చు. సో ఇస్తామన్న వాళ్ళు సగం ఇవ్వచ్చు, పూర్తిగా ఇవ్వకుండా. ఎందుకంటే గురువు అడ్డం పడుతున్నాడు కొంచెం, దానివల్ల మనకి కుజుడు కూడా అడ్డం పడుతున్నాడు. సో దీనివల్ల ఏంటంటే అనుకున్నంత ప్రోగ్రెస్ అనేది బిజినెస్ లో కానీ వస్తువుల్లో కానీ జరగట్లేదు. కోర్టు కేసుల్లో కూడా చాలా వరకు అయిపోతుంది అనుకున్నా కూడా కొంచెం ఏదో ఒక మళ్ళీ డిలే అవటము ఇలాంటి ఈ గురు కుజుల వల్ల జరిగే అవకాశం ఉంది. ఇక 9లో శని ఉన్నాడు. నవమాధిపతి నవమంలో ఉండటం వలన ధనం అందుబాటులోకి వస్తుంది. మనకి ఏదైతే రావాల్సిన ధనం కావచ్చు, అంటే ఊహించని ధనం కావచ్చు, ప్లస్ శని 11ను కూడా చూస్తున్నాడు. సో ఆకస్మిక ధన లాభం అంటే కొంచెం షేర్ మార్కెట్లో కానీ ఇట్లాంటి వాటిలో కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. సో వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. తీర్థయాత్రలు లేదా దైవ దర్శనాలు బాగా జరిగే అవకాశం ఉంది. యజ్ఞ దాన తపస్సులు దానాలు వీటన్నిటికీ మంచి ఫలితాలు వస్తాయి. సత్సాంగత్యం, మంచి సత్సాంగత్యం లభించే అవకాశం ఉంది. మీ విశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం ఇనుముడి పడుతుంది. అది ఇక్కడ శని మనకు చేస్తున్న మేలు. ఇక తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఏదైనా కొంచెం చేసి మన ముందుకు నెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా పలు రకాలుగా మనకి శని మేలు చేస్తుండగా, ఇక గురువు 12లో ఉండి 6ని చూడటం వల్ల కొంచెం ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు కేసుల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా గురువు మీకు 12లో ఉన్నాడంటే సింపుల్ పెరుగన్నం దిష్టి తీయడం ద్వారా గురుదశ కాకపోతే ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం నెగిటివ్ ఫలితాన్ని ఆపుకోవచ్చు. సో ఎలా చేయాలి, ఏం చేయాలని కింద డిస్క్రిప్షన్ లో డాక్యుమెంట్ లో వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని చక్కగా చూసి మీరు పాటించుకోవచ్చు ఇంట్లో. ఇక లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. లగ్నంలో సూర్యుడు ఉండటం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా నీరసం వచ్చే అవకాశం ఉంది. కొంచెం స్టామినా, ఇమ్యూనిటీ కోసం ఏదన్నా తీసుకుంటే మంచిది. అంటే చ్యవన్ప్రాశ్ లాంటిదో లేదంటే కొంచెం వ్యాయామం చేయటమో, వాకింగ్ చేయటమో ఏదో ఒకటి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. గురువు కూడా 6ని చూస్తున్నాడు, సూర్యుడు ఏమో లగ్నంలో ఉన్నాడు కాబట్టి తొందరగా నలత పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక జూలై 15 తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి కుజుడు కొంచెం యాక్టివ్ అవుతున్నాడు గురువుతో పాటుగా. సో అక్కడ గురువుకు రెమెడీ అయితే ఇక్కడ కుజుడు కూడా రెమెడీ చేసుకోవాల్సి వస్తుంది, కుజ దశ కాకపోతే. మీకు ఏం దశ అయింది అవలేదు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ లో మీ డీటెయిల్స్ ఇస్తే మేము తెలియజేస్తాం. ఓకే, ఇక సూర్యుడు 2లోకి వస్తున్నాడు. సో ఊరికనే కోపతాపాలు అంటే మనం మాట్లాడుతుంటేనే పోట్లాడుతున్నారా అని చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా అంటూ ఉంటారు. సో కాబట్టి కుటుంబంలోనే చిన్న చిన్న సో మాట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిదండి. నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీరు సేఫ్ గా ఉంటారు. లేదంటే మనం 2 అంటే 4 పడాల్సి వస్తుంది. ఓకే, సో అంతేకాకుండా కొన్ని వర్క్స్ స్లో అవ్వటం, పెండింగ్ అవ్వటం ఇలాంటివి సూర్యుడు చేసే అవకాశం ఉంది. ఇక కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు 12లోకి వచ్చి. ఇక్కడ స్కిన్ డిసీజెస్ అంటే మనకి స్కిన్ రిలేటెడ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 6ని చూసినప్పుడు ప్రత్యేకంగా హీట్ గనక ఉంటే బాడీలో స్కిన్ డిసీజెస్ ఉండే వాళ్ళకి కొంత ఇబ్బంది పెడతాడు కుజుడు. సో కాబట్టి కుజుడు తప్పనిసరిగా కొంత సొల్యూషన్ అంటే ఏదైనా రెమెడీ అయితే చేసుకోవడం మంచిది. కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు. సో వివాహంలో, పార్ట్నర్షిప్లో ఇలాంటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగే శత్రువులతో కూడా కుజుడు అంటేనే కొంత ఊరినే తగాదాలు. సో దానికి 6ని చూస్తున్నాడు కాబట్టి మన శత్రువులు ఏదో విధంగా అనవసరమైన రూమర్స్ అంటే మనం చెయ్యని దానికి కూడా మనకి ఏదో విధంగా బ్లేమ్ చేసి ఒక అపోహలు సృష్టించి రూమర్స్ సృష్టించే అవకాశం ఉంది. వాటి నుంచి కొంత మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇక భార్యాభర్తల మధ్య కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత సర్దుకుపోతే అంత మంచిది. తల వంచుకుంటే అలా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి మన ఫేమస్ స్టాండర్డ్ సూత్రం. ఇక తమ్ముళ్ళు చెల్లెల నుంచి కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బుధుడు 3లోకి రావటం వల్ల, మళ్ళీ కుజుడు చూడటం వల్ల కొంత అక్కడే మేలు, అక్కడే కొంత ఇబ్బంది 2 కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దాన్ని గమనించుకుని ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే, సో మనకి శుక్రుడు కూడా 2లోకి వచ్చాడు. కొన్ని పనులకి కొంత సపోర్ట్ అయితే శుక్రుడు ఇస్తున్నాడు. కానీ శుక్రుడు కంటే సూర్యుడు బలంగా ఉండటం వల్ల
మనకి మేలు కంటే కీడు ఎక్కువ అవుతుంది. అంటే మీరు ఎంతో ఆప్యాయంగా చెప్పినా గానీ అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ మేలు కోరి మనం చెప్పినా గానీ అక్కడ కొంత అపార్థాలకి తావొస్తుంది. సో ఇవండి. సో ముఖ్యంగా ఏంటంటే మొదటి పార్ట్‌లో గురువుకి, రెండో పార్ట్‌లో గురు కుజులకి రెమెడీ చేసుకుంటే నెగెటివ్ ఫలితాలు తగ్గుతాయి. సూర్యుడికి కూడా. రెండో పార్ట్‌లో గురువుతో పాటు కుజుడికి, కొద్దిగా సూర్యుడికి రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక శివుడిని, శివ కుటుంబాన్ని పూజించుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని ఓపికగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కర్కాటక లగ్నం వారికి జూలై నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కర్కాటక లగ్నం వారికి ఆల్రెడీ శని అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి శని దశ కాకపోతే మాత్రం కంపల్సరీగా రెమెడీ చేసుకోండి. ఎందుకంటే శని అష్టమంలో ఉంటే పలు రకాలుగా ఇబ్బందులు వస్తాయి. అంటే ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉద్యోగంలో బ్రేక్, లేదంటే ఆకస్మిక సంఘటనలు, అనూహ్యమైన వార్తలు వినాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా మనకి కర్కాటక లగ్నం వారికి జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ శని అష్టమంలో ఉన్నాడు అనేది తక్కువగా అంచనా వేయలేం. శని దశ కాకపోతే మాత్రం శనికి రెమెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే. సో దట్స్ ఫస్ట్ పాయింట్. ప్లస్ సంతాన పరంగా గానీ, లేదంటే విద్యార్థులకు గానీ, ఉపాధ్యాయులకు గానీ, అలాగే మనం ఒక మాట అంటే 4 మాటలు అంటాం. కుటుంబంలో అన్యోన్యతలో కొంచెం ప్రాబ్లమ్. మనం ఎంత వెల్ ఇంటెండెడ్ ఒపీనియన్ ఇచ్చినా గానీ వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మన మీద విశ్వాసం కోల్పోతారు. ఇట్లాంటియన్నీ కొంత జరిగే అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదటిగా మీకు చెప్పేదేంటంటే శని దశ కాకపోతే శనికి రెమెడీ చేసుకోండి. ఎలా చేయాలి, ఏం చేయాలని కింద డిస్క్రిప్షన్‌లో సింపుల్ డాక్యుమెంట్‌లో సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు ఖర్చు లేకుండా, ఎక్కడికెళ్ళకుండా. సో కాబట్టి దాన్ని మీకు చెప్పడం జరిగింది. అది పాటిస్తే మీరు చాలా వరకు పెద్ద కష్టం నుంచి చిన్న ప్రయత్నంతో బయటపడొచ్చు. ఓకే. నంబర్ 1. నంబర్ 2 ఇక గురువు 11లో ఉన్నాడండి. గురువు 11లో ఉండి పంచమాన్ని, సప్తమాన్ని చూస్తున్నాడు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ సంవత్సరం అంటే 2025 మే 13 వరకు గురువు అక్కడ ఉంటాడు. అప్పటి వరకు మనకి గురువు అక్కడ వివాహాన్ని అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ ఉంది. కాబట్టి కొంచెం ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మనకి అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక కుజుడు 10లో ఉన్నాడు. కానీ ఎక్కువగా ఉపయోగపడట్లేదు. ఎందుకంటే శని ఆల్రెడీ కొట్టేశాడు. కాబట్టి అది సెకండ్ పార్ట్ మనకు కొంత మేలు జరుగుతుంది. సో మొట్టమొదటి పార్ట్‌లో ముఖ్యంగా శని గురువులు. అలాగే కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు 12లో ఉండి 6ని చూస్తున్నాడు. హీట్ వలన గానీ, లేదంటే వాతావరణంలో మార్పుల వలన గానీ, అనారోగ్యం సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు 6ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం బాడీ హీట్ కాకుండా చూసుకుంటే సేఫ్ అనమాట. అది. లేదంటే వేడి వస్తువులు తిన్నా, వేడి కలిగించే వస్తువులు తిన్నా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. స్టామినా, ఇమ్యూనిటీ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక్కటి కొంచెం గమనించుకుని ముందుకెళ్తే సరిపోతుంది. ఇక రెండో పార్ట్‌కొద్దాం. ఎందుకంటే ఏమైంది? జూలై 15 లోపు బుధుడు లగ్నంలో ఉన్నాడు. సూర్యుడు పాపిగా ఉన్నాడు. అందువల్ల స్టామినా, ఇమ్యూనిటీ అనేది బాగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక్కడ. ఇక జూలై 15 తర్వాత సో అప్పుడు మనకేంటి కుజుడు యాక్టివ్ అవుతున్నాడు. కుజుడు యాక్టివ్ అయితే మనకు కొంత ఉపయోగపడతాడు. మనకు కొంత సపోర్ట్ చేస్తాడు. సో కుజుడు కూడా 11కొచ్చేసరికి మనకి నవమాధిపతైన గురువు 11లో ఉన్నాడండి. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం వచ్చిందక్కడ. అదొక మంచి పాయింట్. అంటే నవమాధిపతి అయిన గురువు మీకు 11లో ఉండటం అనేది ఆకస్మిక ధనలాభం వచ్చే మే 13 వరకు. సో కాబట్టి ఆల్మోస్ట్ మీకు 10 నెలల పాటు ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గానీ, వీటిలో గానీ కొంచెం బాగా లాభాలొచ్చే అవకాశం ఉంది. ఏదన్నా అమ్ముకోవాలంటే మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఓకే. సో ఇది ప్రతి నెల మీకు చెబుతూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి. సో గురువు 11లో ఉన్నాడు. నవమాధిపతి 11లో ఉన్నాడు. ఎవరు చిన్నా చితకా కాదనమాట. అంటే లగ్నాధిపతి కాదు, పంచమాధిపతి కాదు. నవమాధిపతి 11లో ఉన్నాడు. సో కాబట్టి బిజినెస్ పీపుల్‌కి గానీ, అలాగే ఏదన్నా అమ్ముకోవాలనుకున్న వారికి గానీ ఇది మంచి సమయం. 2025 మే 13 వరకు. సో దీనికి కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడితే ఆ శని వలన ఇబ్బంది పడాలి కాబట్టి శనికి రెమెడీ చేసుకుంటూ ఉండండి. శని దశ కాకపోతే ఇటు గురువు చేసే మేలుని పొందండి. అలాగే సంతానాన్ని కోరుకునే వారికి కూడా ఇప్పుడు కుజుడు, గురువు ఇద్దరు కూడా పంచమాన్ని చూస్తున్నారు. అంటే చాలా కాలంగా మీకు సంతానం ప్రయత్నిస్తూ ఉండే వారికి ఇబ్బంది అవుతుందంటే అది శని వలన అవుతుంది. ఇప్పుడు దానికి ఎదుర్కోవడానికి 2 గ్రహాలు మీకు సపోర్ట్ ఉన్నాయి. 40 రోజుల పాటు కుజ గురువులు అక్కడ ఉంటారు. కాబట్టి సంతానం కోరుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఓకే. ఇక కుజుడు కూడా 6ని చూసి కొంత ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాడు. ఇక్కడ జూలై 15 లోపు కొంచెం ఇబ్బంది వచ్చినా జూలై 15 తర్వాత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. అయితే మళ్ళీ సూర్యుడు లగ్నంలోకి వస్తున్నాడు. శుక్రుడు కూడా ఉంటున్నాడు. కాబట్టి స్టామినా, ఇమ్యూనిటీ తగ్గొచ్చేమో. కానీ ఆరోగ్యం మెరుగవుతుంది. అది. సో కాబట్టి
స్టామినా, ఇమ్యూనిటీకి మాత్రం కొంత ఎక్సర్సైజ్ చేయడం, చ్యవన్ప్రాశ్ తీసుకోవడం ఇట్లాంటివి కొన్ని ఏవో ఒకటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం అయితే ముఖ్యం. ఓకే. సో, ఇక గురు కుజులు 11లో ఉండి పంచమాన్ని చూడటం వలన విదేశీ ప్రయత్నాల్లో కొంచెం పెండింగ్ ఉండే వాళ్ళకి కొంత సపోర్ట్ వస్తుంది. ఆ! నెక్స్ట్ మనకి ఇంటర్‌వ్యూస్‌కి వీటికి అటెండ్ అయ్యే వాళ్ళకి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వీళ్ళందరికి కూడా మంచి బుద్ధి, తెలివితేటలని కుజుడు పంచమాధిపతి అయిన కుజుడు పంచమాన్ని చూడటం వల్ల మంచి బుద్ధినిచ్చే అవకాశం ఉంది. మంచి మీరు వీటన్నిటిని క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఇది కొంత సపోర్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఓకే. ఇక కుజుడు కూడా 2ని చూస్తున్నాడు. మీ వాక్కు ఫలించే అవకాశం ఉంది. అది కొంచెం మీ నమ్మకస్తుడిగా ఎదిగే అవకాశం ఉంది. సో, అవన్నీ కూడా కొంత పాజిటివ్ న్యూస్ అనేది కొంత కనిపిస్తూ ఉంది. ఇక బుధుడు కూడా మనకు 2లో ఉన్నాడు. శని కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంత రెమెడీస్ చేసుకోవడం అనేది ముఖ్యం. అది శని, బుధులకి. కొంచెం అంటే బుధుడికి జస్ట్ మనం పాలన్నమే దిష్టి తీయొచ్చు. ఎలా చేయాలనంతా డిస్క్రిప్షన్‌లో ఉంది కింద. వాటిని గమనించి మొదటి పార్ట్‌లో శనికి, శనికి, సూర్యుడికి, రెండో పార్ట్‌లో శని, బుధ, శుక్ర, సూర్యులు. అంటే ఎస్పెషల్లీ ఆరోగ్యం బాగోకపోతే శుక్ర, సూర్యులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దశలు కాకపోతే. మీకు ఏదో ఈటిలో కొన్ని దశలు ఏవో ఒకటి అయ్యుంటాయి. సో, కాబట్టి చూసుకోండి. దశలు ఏదైతే కాకపోతే వాటికి చేసుకోవాలి. దశ అయిపోయిన వాటికి మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇది కర్కాటక లగ్నం వారు. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక సింహ లగ్నం వారికి జులై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, జులై 15 లోపు గురువు 10లో ఉన్నాడు. సో, ఈయన మే 13, 2025 వరకు ఉంటాడు. సో, కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ఇది మీకు అన్నిటికంటే బాగా పాజిటివ్ న్యూస్ అంటే మాత్రం ఈ గురువు యొక్క సపోర్ట్ తీసుకొని ఉద్యోగంలో మెరుగుదల. ఎందుకంటే మనకు మళ్ళీ 6 సంవత్సరాలకు గాని మళ్ళీ ఇటువంటి సపోర్ట్ గురువు ఇవ్వడు. కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకోవచ్చు. అంటే స్థిరాస్తులు కొనటంలో గాని, ఇల్లు కొనుక్కోవటంలో గాని, వాహనాలు కొనుక్కోవటంలో గాని, అలాగే ఉద్యోగంలో మెరుగుదల. అయితే మీకు శని దశ కాకపోతే శనికి కొంచెం రెమెడీస్ చేసుకోవాలి ఆయన అడ్డం పడకుండా. ఆ రెమెడీస్ చేసుకొని గురువు యొక్క ఫలితాలను మనం పొందొచ్చు. మీ వాక్కు ఫలిస్తుంది, మధ్యవర్తిగా బాగా రాణిస్తారు, కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, ఏకాభిప్రాయం కలుగుతుంది, దూరంగా ఉండే బంధువులను కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఇక గురువు 6ను కూడా చూస్తున్నాడు. సో, మన శత్రువులను అధిగమించి కొంత ముందుకెళ్ళటానికైతే సపోర్ట్ గురువు ఇస్తున్నారు. కొంత బాకీలు వసూలు చేసుకోవడానికి కూడా గురువు ఇక్కడ మనకి సపోర్ట్ ఇస్తున్నాడు. సో, ఫర్నిచర్ కొనుక్కోవడానికి కూడా ఇది మంచి సమయం. సో, ఇట్లా మీకు రాబోయే 10 నెలలు గురువు ఈ విధంగా మనకి మేలు చేయబోతున్నాడు కాబట్టి దీన్ని గమనించుకోండి. ప్రతి నెల నేను వీటిని రిపీట్ చేయబోతున్నాను. సో దట్ మీకు బాగా గురువు యొక్క ప్రయోజనాన్ని చక్కగా పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే. సో, ఇక సూర్యుడు 11లో ఉన్నాడు. లగ్నాధిపతి. సో, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. కోర్స్ ఇది కొంచెం షార్ట్ టైమే. కాబట్టి ఏదన్నా అంటే మనం సంపాదించేదానికంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఎక్కడన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అది మొదటి పార్ట్ వరకు. అలాగే కొంచెం పిల్లలతో మంచి సత్సంబంధం, పిల్లలు మన మాట వినటం గాని, సంతానానికి ఏదైనా చెప్పాలంటే ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలా కొంత సూర్యుడి వలన కొంత మేలు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక శని సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు గాని, పార్ట్నర్‌షిప్‌లో కొంచెం తేడాలు గాని, కొంత అక్కడ ఆ జోన్ అనేది కొద్దిగా వీక్‌గా ఉంది. ప్లస్ శని 9ని చూస్తున్నాడు. చేతిలో డబ్బులు ఊరినే ఖర్చయిపోయే అవకాశం ఉంది. అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే. సో, కాబట్టి శని దశ కాకపోతే రెమెడీ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలనేది సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే. ఇక 15 తర్వాతకొద్దాం. సో, జులై 15 తర్వాత కుజుడు మనకు అందుబాటులోకొస్తున్నాడు. ఇది గుడ్ న్యూస్. సో, కుజ గురువులిద్దరూ 10లో ఉంటున్నారు. సో, సంపాదనకు గాని, స్థిరాస్తులకు గాని ఇందాక నేను ఏదైతే చెప్పానో గురువు ఫలితాలు, దాన్ని ఇంకా ఇనుమడింపజేస్తున్నాడు కుజుడొచ్చి. సో, బలంగా ఉద్యోగంలో లేదంటే ఉద్యోగంలో మార్పుకు గాని ఇది మంచి సమయం. 40 రోజుల పాటు కుజుడుంటాడండి ఇక్కడ. జులై 12 నుంచి 40 రోజుల పాటు. కాబట్టి త్వరపడాలి. ఏదన్నా కొత్త ఉద్యోగాలకు అప్లై చేయాలి, ప్రమోషన్స్‌కి అప్లై చేయాలన్నా గాని ఆల్రెడీ మే 13 వరకు మంచి అవకాశం ఉంది. దాంట్లో ఇంకో 40 రోజులు మీకు ఎక్స్‌ట్రా వచ్చింది. సో, కాబట్టి ఒకదానికొకటి తోడై ఇక్కడ మంచి యోగం అనేది 10లో కనిపిస్తుంది కాబట్టి, ఇది చాలా మంచి కాంబినేషన్. ప్లస్ కుజుడంటే కొంత గవర్నమెంట్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి టీమ్ వర్క్ మన టీమ్ వర్క్‌తో ఉద్యోగంలో ఇంప్రూవ్‌మెంట్ రావటం గాని, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఉద్యోగంలో మెరుగుదల గాని, అలాగే భూములు కొనుక్కోవడం గాని, సంతానానికి సపోర్ట్ కూడా బాగా ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు సూర్యుడిచ్చాడు సంతానానికి. ఇప్పుడు కుజుడు కూడా 40 రోజుల పాటు ఇస్తున్నాడు. సో, సంతానం కోరుకునే వారికి, సంతానానికి ప్రయత్నించే వారికి ఇది కొంచెం మంచి సమయం అని చెప్పొచ్చు. ఇటు సూర్యుడు సెకండ్ పార్ట్‌లో కుజుడు ఇంకో 40 రోజుల పాటు ఉంటాడు కాబట్టి, సో, ఈ విధంగా వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలతో కొంత టైమ్ స్పెండ్ చేయటం వలన కూడా మంచి సత్సంబంధం పెరిగే అవకాశం ఉంది. సో, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సత్సంబంధం
పెరగడానికి ఇక్కడ కుజుడు దోహదం చేస్తూ ఉన్నాడు. ఇక సూర్యుడు మనకి 12లోకి వస్తున్నాడు, 6ని చూస్తున్నాడు ఇక్కడ. గురువు కూడా 6ని చూస్తున్నాడు. సో కాబట్టి కొంచెం కోర్టు కేసులు వీటిలో కొంత పురోగతి సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. సో దాన్ని కూడా కొంత ఉపయోగించుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. అలాగే డాక్టర్ని సంప్రదించడానికి కూడా ఇది మంచిది. 6ని శుభగ్రహాలు చూస్తే ఈజీగా మన రోగాలు గుర్తించడం గానీ, వాటికి సరైన మెడిసిన్ దొరకడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవి మనకొచ్చే పాజిటివ్స్. గురువు యొక్క మేలు అనేది మొదటి పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్‌లో అది కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కుజుడు వల్ల. శని అక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు బుధుడు కూడా యాడ్ అయ్యాడు. బుధ దశ కాకపోతే శని, బుధులు ఇద్దరికీ రెమెడీస్ చేసుకోవాలి రెండో పార్ట్‌లో. అది. సో ఇది కొంచెం తేడాలు. వీటిని గమనించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కన్యా లగ్నం వారికి ఈ జూలై నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మొదటి పార్ట్‌లో శని ఒక్కడే మనకి అందుబాటులో ఉన్నాడు. సో శని 6లో ఉండి 3ని చూడటం, 8ని చూడటం, 12ని చూడటం జరుగుతుంది. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఈ సంవత్సరం అంతా డాక్టర్లకి, లాయర్లకి, అలాగే మనకి కోర్టు కేసులు ఉండేవారికి, అనారోగ్యంగా ఉండేవారికి బాగా సపోర్ట్ అయితే శని ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇది చాలా అరుదైన కాంబినేషన్. శని చాలా బలవంతుడు 6వ స్థానంలో. సో ఇంకొక అంటే ఒక 8, 9 నెలలు ఉంటాడు. మార్చి 29, 2025 వరకు. సో కాబట్టి కోర్టు కేసులు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి మన శత్రువులను అధిగమించవచ్చు, శత్రువులను మనకి మిత్రులుగా మార్చుకోవచ్చు. ఇలాంటివన్నీ కొంత బాగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు కాబట్టి సో ఆరోగ్యం, కోర్టు కేసులు, శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి. అలాగే వడ్డీలు ఇచ్చే వాళ్ళకి, చిట్ ఫండ్స్, చిట్టీలు వేసే వాళ్ళకి వీళ్ళకైతే బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే వడ్డీ వ్యాపారానికి శని కారకుడు. వడ్డీ వ్యాపార స్థానం 6. సో 6వ స్థానాధిపతి అయిన శని 6లో ఉండటం అనేది బాగా సపోర్ట్ ఇస్తుంది. సో బిజినెస్ పీపుల్‌కి ఆ విధంగా రూపాయి, రూ. 2 అవ్వడానికి శని అయితే ఇక్కడ బాగా దోహదం చేస్తున్నాడు. తక్కువ రేటుకి వస్తువులు దొరకటం, దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే. సో అది శని ఆల్రెడీ మనకు చేస్తున్న మేలు. అది ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇక కుజుడైతే మనకి పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. సూర్యుడు కొద్ది 10లో ఉన్నాడు. పై అధికారులతో కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. కొంచెం ఓపికగా ఉండాలి. ఇక గురువు 9లో ఉన్నాడు. ఎప్పుడైనా గానీ గురువు గనక కోణాల్లో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పెడతాడు. గుర్తుపెట్టుకోండి. కోణం అంటే 1లో గాని, 5లో గాని, 9లో గాని. సో ఇక్కడ 9లో ఉన్నాడు మీకు. 9లో ఉంటే 1, 5ని చూస్తాడు. 5లో ఉంటే 9, 1ని చూస్తాడు. 1లో ఉంటే 5, 9ని చూస్తాడు. కాబట్టి 1, 5, 9లో గురువు ఎక్కడున్నా మిగిలిన 2 కోణాలను కూడా చూసి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఇటు పిల్లల వలన రావచ్చు, లేదంటే అటు ఆరోగ్యం కొద్దిగా నలత పడొచ్చు, ఇటు అదృష్టం కలిసి రాకపోవచ్చు. దగ్గర దాకా వచ్చే అవకాశాలు అన్నీ మిస్ అవ్వచ్చు. సో కాబట్టి గురుదశ కాకపోతే గురువుకు మాత్రం కంపల్సరిగా పెరుగన్నం దిష్టి తీస్తే సరిపోతుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి దూరం అవ్వచ్చు. సో కాబట్టి ఈ గురువుని మర్చిపోవద్దు. మే 13, 2025 వరకు ఉండబోతున్నాడు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇంకా 10 నెలలు ఉంది. కాబట్టి దీన్ని గమనించండి. ఇది మాత్రం మిస్ కావద్దు. ప్రతి గురువారం ఇది చేసుకుంటే సరిపోతుంది. కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్లు ఎలా చేయాలి, ఏం చేయాలని వివరించడం జరిగింది. సో ఇది మనకి మెయిన్‌గా కొంత దురదృష్టం వెన్నాడుతుందా అని అనిపిస్తుంది. ఎందువలన ఇక్కడ గురువు 9లో ఉన్నాడు కాబట్టి. ఓకే. ఇక జూలై 15 తర్వాతకొద్దాం. ఇక్కడ గురువుతో పాటు కుజుడు యాడ్ అవుతున్నాడు. మన దురదృష్టానికి మళ్ళీ ఇంకొక ఆయన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కుజుడొచ్చి యాడ్ అవుతున్నాడు కాబట్టి సో అంటే ఫాదర్ ప్రాపర్టీస్‌లో గాని, లేదంటే దైవ దర్శనాలకెళ్ళినా, దైవ బలం లేకపోవటం, తీర్థయాత్రలకెళ్తే ఇబ్బందులు రావటం, ఇట్లాంటియన్నీ కూడా ఈ 9లో అంటే సత్సాంగత్యం పేరుతో మోసపోవటం గాని, బూటకపు సాధువులు తారసపడటం గాని, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్‌లో, ఆ ఏరియాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. సో అది గురు కుజులు. అంటే ఇంతకుముందు గురువుకి రెమెడీ చేసుకున్నాం మొదటి పార్ట్‌లో. ఇప్పుడు కుజుడికి కూడా చేసుకోవాల్సింది కుజ దశ కాకపోతే. ఓకే. సో మీకు దశ అయిందా లేదా అనేది మీకు కామెంట్స్‌లో మీరు అడిగితే మీకు తెలియజేస్తాం. ఇక సూర్యుడు 11లోకి వస్తున్నాడు. సూర్యుడు 11లోకి వచ్చి పంచమాన్ని చూస్తున్నాడు. గురువు కూడా పంచమాన్ని చూస్తున్నాడు. దాంతో పిల్లలు మనం కొంచెం మాట వినకపోవడం, పిల్లల వల్ల చికాకులు గాని, సో వాళ్ళకి ఎంతో ఓపికగా చెప్పాల్సి ఉంటది. ఒక చిన్న మాట చెప్పాలన్నా. ఓకే. దీన్ని గమనించండి. ఇది గమనించకుండా వెళ్తే ఊరిని ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంకా సంబంధం అనేది దూరం అవుతుంది. సో కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అలాగే ఏదైనా కొత్తది నేర్చుకోవాల్సిన అన్ని స్లోగా వెళ్తున్నాయి అన్నమాట. ఎంతో ప్రయత్నిస్తే గాని కొద్దిగా నేర్చుకోలేదు. అది యాక్చువల్‌గా గురువు పంచమాన్ని చూడటం వల్ల లెర్నింగ్ కెపాసిటీ కూడా కొంత స్లోగా ఉంటుందన్నమాట. ఓకే. ఇక బుధుడు మనకు కొంత అందుబాటులోకి వచ్చాడు. శుక్రుడు కూడా పర్లేదు. సో బుధుడు అందుబాటులోకి రావటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఆ శనిని బాగా బలపరుస్తున్నాడు. బుధుడు కూడా 6ని చూడటం వల్ల బ్యాంకింగ్ సెక్టార్‌కి కూడా బలం వస్తుంది ఇక్కడ.
ఇంతకుముందు మీకు చెప్పాను లాయర్స్‌కి, డాక్టర్స్‌కి బాగా కలిసొస్తే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కూడా బుధుడు చూడటం వల్ల ప్రత్యేకంగా సపోర్ట్ వస్తుంది. ఆల్రెడీ రుణాలు, లోన్స్ ఆల్రెడీ చెప్పాను. శని దానికి కారకుడు. ఇప్పుడు బుధుడు కూడా వచ్చి యాడ్ అవుతున్నాడు. సో, కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్‌కి కూడా కొంత అలాగే మెడికల్ సెక్టర్‌కి కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. బుధుడు 6ని చూడటం వలన. సో, గ్యారంటీగా మీకు ఆరోగ్యం గనక జటిలమైన సమస్యలున్నాయి అంటే మాత్రం ఈ బుధుడు 6ని చూసినప్పుడెళ్తే డాక్టర్‌కి మంచి ఇన్‌స్పిరేషన్ వచ్చి కరెక్ట్‌గా మీకు ఉన్న రోగాన్ని ఆయన పట్టుకోగలుగుతాడు. మీకు మంచి డాక్టర్ దొరికే అవకాశం ఉంటుంది బుధుడు 6ని చూసినప్పుడు. ఓకే. సో, ఇది ఆయన ఎక్కువ కాలం ఉంటూ 20, 25 రోజులుంటాడు. ఆయన జులై 19 నుంచి అక్కడికొస్తున్నాడు. సో, కాబట్టి జులై 19 నుంచి మాత్రం మీకు ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం కొంత కొత్త డాక్టర్‌లను గాని, వేరే డాక్టర్‌లను గాని ట్రై చేయొచ్చు. మంచి డాక్టర్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అలాగే మంచి లాయర్‌లు కూడా దొరికే అవకాశం ఉంది. లాయర్‌లకు కూడా బుధుడే కారకుడు. బుధుడు 6ని చూస్తున్నాడు కాబట్టి లాయర్‌ని మార్చుకోవాలన్నా, మంచి లాయర్ కావాలన్నా కూడా ఇది అలాగే కమిషన్ ఏజెంట్స్‌కి కూడా మంచిదే. బ్రోకర్ బిజినెస్‌లు ఇలాంటివి చేసే వాళ్ళకైతే బుధుడు 6ని చూడటం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా శివుడు కుటుంబాన్ని పూజించుకుంటే మేలు జరుగుతుంది. ఇటు గురు, కుజులకి దిష్టి తీసి రెమెడీస్ చేసుకుంటే నెగెటివ్ తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ఇక తులా లగ్నం వారికి ఈ జులై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, కొన్ని ముఖ్యమైన గ్రహాల మార్పు వలన 2 పార్ట్స్‌గా డివైడ్ చేసాం. మొదటి పార్ట్‌లో చూసినట్లయితే శని మనకు యాక్టివ్‌గా ఉన్నాడు. శని పంచమంలో ఉన్నాడు. ఏదన్నా కొత్తయి నేర్చుకోవాలన్నా, సో, సంతానం కోసం ఆశించే వారికి బాగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఇక మంచి ఇంట్యూషన్‌తో పనిచేసి కొన్ని కార్యక్రమాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు. పిల్లలతో సత్సంబంధం, అలాగే టీచర్స్‌తో మంచి రిలేషన్‌షిప్, విదేశీ ప్రయత్నాలు ఇలాంటివి చేసే వాళ్ళకి, లేదంటే స్వగ్రామంలో ఏదైనా పనులు చేసుకునే వారికి 2 రకాలుగా ఇక్కడ అనుకూలత ఉంది. ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా బాగా చేసే అవకాశం ఉంది. ఇక మీ వాక్కు ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు. విశ్వాసపాత్రులుగా ఎదగగలుగుతారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, పార్ట్నర్‌షిప్‌లో మంచి సఖ్యత, అవగాహన కలిగే అవకాశం శని కల్పిస్తూ ఉన్నాడు. సో, ఇది మనకున్న పాజిటివ్ ఫస్ట్ టు ఓపెన్ విత్. సో, ఇక గురువు అష్టమంలోకొచ్చాడు. సో, ఈయన 2025 మే 13 వరకు అక్కడ ఉండబోతున్నాడు. గురువు అష్టమంలోకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక మాట అంటే 4 మాటలు పడాల్సొస్తుంది. కాబట్టి వాక్కుతో జాగ్రత్తగా ఉండాలి. శని వాక్కు స్థానాన్ని చూసి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. మీ ప్రెజెంటేషన్స్ గాని, మాస్ ప్రెజెంటేషన్ గాని, అంటే బయటైతే బాగా గెలుస్తున్నాం గానీ, ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది అష్టమంలో గురువు ఉండటం వలన మనకు జరిగే కొంత ఇబ్బంది. అది అంటే బయట ఆళ్ళతో మాట్లాడినట్టుగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే మాత్రం ఇక్కడ వీలు కావట్లేదు. సో, దానికి కొంచెం ఎక్కువ పడాల్సొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాక్కు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి కుటుంబీకులతో. ఓకే. అలాగే ఆయన గురువు 6వ స్థానాధిపతి అష్టమంలోకొచ్చాడు. సో, కాబట్టి కొంచెం ఏమైనా అనారోగ్య సమస్యలుంటే మాత్రం కొంత జటిలమయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు. సో, ఇవి కొంచెం మనకు వాళ్ళు ప్లాన్స్‌తో కొన్ని ఇబ్బందులు, ఏదో విధంగా మనల్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం, ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. గమనించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక గురువు 4ని కూడా చూస్తున్నాడు. స్థిరాస్తులు, బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాటిస్తారు గాని నిలుపుకోలేకపోవచ్చు. అలాగే కొంచెం ఇంట్లో వస్తువులు పగిలిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, ఫర్నిచర్ వేస్ట్ కావచ్చు. కాబట్టి వస్తువులు మాత్రం కొనుక్కోకూడదు. బంగారు ఆభరణాలు గావచ్చు, లేదంటే ఫర్నిచర్ గాదు. గురువు 4ని చూస్తున్నప్పుడు. అవి ఎక్కువగా ఉపయోగపడవు. సో, కాబట్టి కొంత ఈ 10 నెలలైతే ఆగితే మంచిది. ఏదన్నా అటువంటి వస్తువులు కొనుక్కుందాం అనుకుంటే. ఇక సూర్యుడు 9లో ఉన్నాడు. అఫ్‌కోర్స్ కొద్ది కాలం ఉంటాడు. సో, 9లో ఉండటం వల్ల మన ఉత్సాహానికి ఏదో ఒకటి మనం ఏది చేద్దామన్నా వెనక్కి లాగేవాళ్ళు ఎవరో ఒకళ్ళుంటారు. అది. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే సరిపోతుంది. తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. సూర్యుడు జులై 16 కల్లా పక్కకెళ్తున్నాడు కాబట్టి ఇట్లాంటివి ఉంటే 16 తర్వాత కొంత మీరు యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, ఇది కొద్ది కాలం మాత్రమే దాన్ని గమనిస్తారని తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ స్థానంలో బుధుడున్నాడు. కుజుడు కూడా చూస్తున్నాడు. కొంత చికాకులైతే ఉంటాయి. బట్ అది ఎక్కువ కాలం కొనసాగదు. జులై 15 తర్వాతయితే సూర్యుడు మళ్ళీ 10లోకొస్తున్నాడు. అక్కడ పై అధికారుల వలన ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో. ఇక్కడేమో కుజుడంటేనేమో ఫ్రెండ్స్ వలన, కొలీగ్స్ వలన, సూర్యుడంటేనేమో పై అధికారులు. ఓకే. సో, ఉద్యోగంలో ఏదో ఒకటి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఎక్కువ కాలం ఏమి ఉండదు. మళ్ళీ సూర్యుడున్నా గాని నెల రోజుల్లో మళ్ళీ ఎళ్ళిపోతాడు గాబట్టి, ఇవన్నీ ఏంటంటే మాస ఫలితాలు మాసానికి మారుతూ ఉంటాయి గాబట్టి, ఓపికగా ఉంటే సరిపోతుంది. ఈలోపు మీకేమైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటే ఆ సూర్యుడికి రెమెడీస్ అనేవి కింద సజెస్ట్ చేశాం. సో, డిస్క్రిప్షన్‌లో ఉన్న డాక్యుమెంట్‌లో ఎలా చేయాలి, ఏం చేయాలి, హోమ్ రెమెడీస్, సింపుల్ హోమ్ రెమెడీస్ అవి పాటిస్తే సరిపోతుంది. ఓకే. అంటే ఎయిదర్ ఓర్చుకోవాలి, లేదంటే దానికి రెమెడీస్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్.
ఇక జూలై 15 తర్వాత సెకండ్ హాఫ్‌లో ఎలా ఉండబోతుంది? ఇక్కడ గురువుతో పాటు కుజుడు వచ్చి చేరుతున్నాడు. మూలిగే నక్క మీద వచ్చి తాటికాయ పడ్డట్టు. సో, కాబట్టి ఇక్కడ మీకు గురు, కుజ దశలు కాకపోతే మాత్రం వాళ్ళిద్దరికి రెమెడీస్ చేసుకోవడం ముఖ్యం. గురువుకి పెరుగన్నం దిష్టి తీసుకోవడం, ఇక కుజుడికి పొంగలన్నం దిష్టి తీసుకోవడం. అది. ఓకే. ఇక బుధుడు మనకి 11వ స్థానానికి వస్తున్నాడు. నవమాధిపతి 11కి వస్తున్నాడు. ఆకస్మిక ధనలాభం. అయితే ఎక్కువ కాలం ఉండడు కాబట్టి కొంచెం వచ్చినప్పుడే టక్‌మని ఉపయోగించుకోవాలి. ఛాన్స్ అన్నమాట. ఛాన్స్‌ని వినియోగించుకోవాలి. సో, ఆ బుధుడు పంచమాన్ని చూడటం వలన బాగా ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి బాగా సపోర్ట్ ఇస్తాడు బుధుడు. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరెప్పటినుంచో ప్రయత్నిస్తుంటే దాంట్లో గుట్టుమట్టులు తెలుసుకోవాలంటే బుధుడు సహకరిస్తాడు. సైంటిస్ట్‌లకి ఇది బాగా కలిసొస్తుంది. బుధుడు పంచమాన్ని చూడటం, శని పంచమంలో ఉండటం. ఇక ఆ నెలలో గనక, ఆ టైంలో గనక చంద్రుడు ఇటు శనొచ్చి కలిసాడంటే మాత్రం ఎప్పటినుంచో మీకు వెతుకుతున్న ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ దొరుకుతాయి. అంటే సడెన్ ఇన్‌స్పిరేషన్ రావటం గాని, క్లారిటీ రావటం గాని. సో, అట్లా సైంటిస్ట్‌లకి గాని, పెద్ద పెద్ద సమస్యలు ఒక ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోవడానికి గాని అది మంచి కాంబినేషన్. సో, అది మీకు ఆల్‌మోస్ట్ శని, చంద్రుడిని చూసే రోజు చూసుకోండి. ఆ నెలలో ఇంకా బాగా కలిసొస్తుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం బుధుడు, శని యొక్క కాంబినేషన్ పంచమంలో అనేది మాత్రం మంచి కాంబినేషన్. ఏదైనా కనుక్కునే వాళ్ళకి, ఏదన్నా లోతుపాతులు సబ్జెక్ట్‌లు తెలుసుకునే వారికి. ఓకే. సో, ఇక పిల్లలతో కూడా మంచి సత్సంబంధం పెరుగుతుంది. ఏదైతే శని చేసే మేలు జరుగుతుంది. ఇక శని సప్తమాన్ని చూడటం వలన ఎయిదర్ మనమన్నా విందు భోజనాలకెళ్తాం, నలుగురికన్నా విందు భోజనాలు పెడుతూ ఉంటాం. అది ఎప్పుడు ఒక నలుగురితో భోజనాలు చేయటం అనేది మీకు ఎక్కువ అవకాశాలైతే కల్పిస్తాడు శని. ఇక దాంతో పాటు శుక్రుడు కూడా యాక్టివ్ అవుతున్నాడు దశమంలో. సో, ఉద్యోగంలో కొంత పురోగతి జరుగుతూనే పై అధికారులతో కొంత ఇబ్బందులు. అంటే కొంచెం బాధ్యత పెరగొచ్చు. అలాగే దానివల్ల కొంచెం అక్షింతలు కూడా పడొచ్చు. సో, 2 ఉండే అవకాశం ఉంది. వాహన కొనుగోలుకు కూడా ఇది మంచి సమయమే గాని శుక్రుడు 4ని చూస్తున్నాడు. కాతే సూర్య దశ అయిపోతే వాహనం కొనుక్కోవచ్చు. అది ఈ శుక్రుడు అంటే జూలై ఆల్‌మోస్ట్ 7వ తారీఖు నుంచి వస్తాడు. 11వ తారీఖు ఆయన అస్తమించడం అయిపోయి ఉదయించిన తర్వాత ఒక ఆల్‌మోస్ట్ 18 రోజులు మాత్రమే ఉంటున్నాడు. కరెక్ట్. జూలై 29 వరకు ఉన్నాడు. సో, జూలై 11 నుంచి జూలై 29 లోపు కొనుక్కోవచ్చు. దాంతో జూలై 11 నుంచి 16 మధ్యలో కొనుక్కోండి వాహనాలు కొనుక్కునేట్టయితే. సో, గుర్తుపెట్టుకుని 5 రోజులు. జూలై 11 ఉదయం 8:30 గంటలకి శుక్రుడు ఉదయించిన తర్వాత సూర్యుడు 16వ తారీఖు వచ్చేలోపు మీరు ఏదైనా వాహనాలు కొనుక్కోవచ్చు. ఈ 5 రోజులు మీకు ఇబ్బంది లేకుండా. తర్వాత ఏంటంటే ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఏదో కొన్ని దానికి ఎక్స్‌ట్రా కాస్ట్‌లు మీకేమైనా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కొంచెం ఇబ్బందొచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ స్పెసిఫిక్ చిన్న పీరియడ్‌ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీరు గనక వాహనాలు కొనుక్కునేట్లయితే. ఓకే. సో, శివ కుటుంబాన్ని పూజించుకుంటే పాజిటివ్ ఫలితాలు పెరుగుతాయి. అలాగే గురు, కుజులకి రెమెడీ చేసుకుంటే నెగెటివ్ తగ్గుతుంది. ఈ అంశాలను గమనించి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, వృశ్చిక లగ్నం వారికి జూలై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మనకి గురువు ఒక్కడే మనకి మెయిన్‌గా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు కొంచెం సూర్యుడు కూడా. ఓకే. గురువు సప్తమంలో ఉన్నాడు. సో, వివాహ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఇది మంచి సమయం. 2025 మే 13 వరకు కూడా ఆయన సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. సో, వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ఓకే. ఇక సూర్యుడు అష్టమంలో ఉండటం వలన మీ అంటే కొంచెం పొలిటికల్ పీపుల్ గాని, ఏ విధంగాను మీ పలుకుబడి ఉపయోగించి కొన్ని పనులు పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, గవర్నమెంట్ అనేది కొంత సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇక గురువు సప్తమంలో ఉండి 11ని చూస్తూ ఉన్నాడు. పంచమాధిపతి అయిన గురువు 11ని చూడటం వల్ల మంచి ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది. మీరు అనుకుంటారు అది జరుగుతుందన్నమాట. సో, అట్లా ఇంట్యూషన్ అనేది మీకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఇక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళ వలన కొంత సపోర్ట్ ఉంటది. ఇంకా జూలై సెకండ్ పార్ట్‌లో ఇంకా బాగా సపోర్ట్ రాబోతుంది. ఆ తర్వాత ఇంకా సపోర్ట్ రాబోతుంది. సో, ఓవరాల్‌గా తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో బాగా సపోర్ట్ అయితే గురువు ఇప్పించబోతున్నాడు. ఇది ఒక మీకు అంశం. ఈ గురువు మే 13 వరకు వచ్చే సంవత్సరం వరకు ఉన్న సపోర్ట్‌లో. దాంట్లో ఇంకా వచ్చే జూలై సెకండ్ పార్ట్ నుంచి కుజుడు యాడ్ అవ్వటం వలన సో, అది బాగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో, వృశ్చిక లగ్నం వారికి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ యొక్క సపోర్ట్ అనేది మాత్రం బాగా అందుబాటులో రాబోతుంది. కమింగ్ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ జనవరి 21 వరకు బాగా మీకు సపోర్ట్ కనిపిస్తుంది. మే వరకు ఉంటుంది గానీ, ఈ జులై నుంచి వచ్చే జనవరి ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ మంచి సపోర్ట్ వాళ్ళ నుంచి మీకు కలుగుతుంది. వాళ్ళ వల్ల మీకు మంచి ఉత్సాహము, ఎంకరేజ్‌మెంట్ ఇవన్నీ కొంత లభించడానికి అవకాశం ఉంది. ఓకే. సో, అది ఒక మీకు ఎక్స్‌ట్రా అడిషనల్ అడ్వాంటేజ్. ఇక సూర్యుడు అష్టమంలో ఉండడం వలన దూరపు బంధువులను కలవటం, అంటే కుటుంబీకులు దూరంగా ఉండే వాళ్ళని కలవటం గాని, మంచి ఏకాభిప్రాయం, అన్యోన్యత బాగా పెరుగుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. జనాలు మిమ్మల్ని విశ్వసించడం మొదలుపెడతారు. నమ్మకస్తులుగా ఎదుగుతారు. ఓకే. సో, అది జూలై 15 లోపు. జూలై 15 తర్వాతకొద్దాం.
సో ఈలోపు ఆల్రెడీ శని మాత్రం నెలంతా కూడా అక్కడే ఉంటున్నాడు 4వ స్థానంలో ఎప్పటినుంచో. సో శని 4లో ఉండటం వల్ల మన కింద పనిచేసే కార్మికులు గాని వీళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు. అలాగే అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళైనా అవ్వచ్చు, బయట కార్మికులైనా అవ్వచ్చు. కొంత వాళ్ళ వలన కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. వస్తువులు దొంగిలించబడొచ్చు. ప్లస్ 6వ స్థానాన్ని చూడటం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. శని 6ని చూస్తున్నాడు. 4వ స్థానాధిపతి కూడా. అలాగే స్థిరాస్తుల వలన ఏమైనా వివాదాలొచ్చే అవకాశం ఉంది. శత్రువులు కొంత మన బంధువులతో కలిసి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇట్లాంటి కొంచెం పలు రకాల అనూహ్యమైన సంఘటనలకు శని దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శని దశ కాకపోతే మాత్రం శనికి రెమెడీస్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. అది. సో ఆయన 2025 మార్చి 29 వరకు ఉండబోతున్నాడు. కాబట్టి రాసి పెట్టుకున్నది. సో ఈ 8, 9 నెలలు శనికి రెగ్యులర్‌గా రెమెడీస్ చేసుకుంటే చిన్న ప్రయత్నంతో పెద్ద కష్టం నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఓకే. ఇక సెకండ్ పార్ట్‌లో కుజ గురువులు సప్తమంలో ఉంటున్నారు. సో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, అవగాహన. సో ఈ వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయటం ఒకటి. అలాగే ఆల్రెడీ వివాహంలో ఉన్న వాళ్ళకి కూడా గురువు సపోర్ట్ చేయబోతున్నాడు. ప్లస్ గురువు అంటే ఏంటంటే ప్రసాదాలకు కారణం. అంటే మీకు మంచి మంచి ప్రసాదాలు వేరు వేరు చోట్ల నుంచి లభ్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. గురువు సప్తమంలో ఉన్నప్పుడు. లేదా మీరు నలుగురికి ప్రసాదాలు పెట్టడం అన్నా జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు సప్తమంలో గురువుతో కలవటం వలన మీ లగ్నాధిపతి అయిన కుజుడు మీకు సప్తమంలోకి వస్తున్నాడు. సో గురువు ఉంటేనే సప్తమంలో ఉంటే బాగా వివాహం బాగా జరుగుతుంది ఘనంగా. దాంతోపాటు కుజుడు యాడ్ అవ్వటం వల్ల అంటే బంధుమిత్రులు అందరూ కూడా కలవటం. సో ఇట్లాంటివి కూడా బాగున్నాయి. ప్లస్ లగ్నాధిపతి కుజుడు సప్తమంలో ఉండటం వలన మంచి విందు భోజనాలు లభించే అవకాశం ఉంది. సో ఇట్లా కొంత ఎడిషన్ అనేది జరుగుతుంది. ప్లస్ కుజుడు కూడా 2ని చూస్తున్నాడు. మీ మాట పలుకుబడి, కుటుంబ అన్యోన్యత ఏదైతే సూర్యుడి వలన వస్తుందో ఇప్పుడు కుజుడి వలన వస్తుంది. కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ. ఇక సూర్యుడు 9వ స్థానానికి వచ్చి మీ ధైర్యోత్సాహాలను బాగా పెంచుతున్నాడు. సో మీకు చెప్పాను ఆల్రెడీ మీ తమ్ముళ్ళు, చెల్లెల నుంచి సపోర్ట్ అనేది అది ఇక్కడ సూర్యుడు ఇస్తున్నాడు. తర్వాత కుజుడు వచ్చిస్తాడు. అట్లా రెగ్యులర్‌గా మాత్రం అక్కడ కొంచెం బాగా మీకు స్ట్రెంగ్త్ ఎక్కడంటే అదొక బాగా సపోర్ట్ కనిపిస్తుంది. ఇక సూర్యుడు 9లో ఉన్నప్పుడు మంచి సత్సాంగత్యము, దైవ బలము, అదృష్టం కలిసి రావడం, వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ అయితే సెకండ్ పార్ట్‌లో శుక్రుడు, బుధుడు కూడా యాక్టివ్ అవుతున్నారు కాబట్టి ఆ దశలు కాకపోతే వాళ్ళకి రెమెడీస్ చేసుకోవాలి. ప్రత్యేకించి బుధుడు మీకు 10లో వస్తున్నాడు. అంటే ఆల్రెడీ శని 4లో ఉండి 10ని చూసి ఉద్యోగంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు దానికి తోడుగా బుధుడు కూడా వచ్చేసరికి కొంచెం కిరికిరి, పాలిటిక్స్ అంటే ఎవరు కొలీగ్స్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం. అంటే హెల్ప్ చేస్తామంటారు, ముంచేస్తారు. సో అట్లా కొంచెం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆ రెమెడీస్ చేసుకోవచ్చు. లేదంటే ఓర్చుకుని ముందుకెళ్ళొచ్చు. ఓకే. బుధుడు ఎక్కువ కాలం ఉండడు. నెల రోజుల లోపే వెళ్ళిపోతాడు. కుజుడు కూడా 10ని చూస్తున్నాడు గానీ బుధ, శనుల యొక్క 2 పాపగ్రహాల వల్ల కొంచెం నెగెటివ్ సైడే ఎక్కువ ఉందని చెప్పాల్సొస్తుంది. సో బుధుడు వెళ్ళిపోతే కొంచెం ఏమైనా కుజుడు మేలు చేయగలుగుతాడు. ఏదన్నా ప్రమోషన్స్ కొద్దిగా ఇప్పుడు దాకా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. శని ఇట్లాగూ ఆపుతూ ఉన్నాడు. కుజుడు వచ్చేదన్నా మనకు కొంచెం మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఇక గురువు 11ని చూడటం వలన ఓవరాల్‌గా ఏదైనా మనం వస్తువులు గానీ, లేదంటే స్థలాలు గానీ అమ్మాలనుకుంటే మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. అది మనకి గురువు ఇస్తున్న సపోర్ట్. కాబట్టి ఇప్పుడు దాకా మీ స్థిరాస్తులు ఏమైనా అమ్ముడు కాకపోతే ఇప్పుడు కొంచెం అమ్ముకుంటే కొంచెం మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక విష్ణుపరమైన పూజలు మనకు మేలు చేస్తాయి. అలాగే శనికి, బుధుడికి, శుక్రుడికి రెమెడీస్ సింపుల్ హోమ్ రెమెడీస్ కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి, ఏం చేయాలి చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ధనుర్లగ్నం వారికి జూలై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ముఖ్యంగా గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో 6లో ఉండి 10ని చూస్తున్నాడు. కాబట్టి ఉద్యోగాలకి బాగా అనువుగా ఉంది. ప్లస్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గురువు సపోర్ట్ చేస్తాడు. శత్రు, రోగ, రుణ బాధలు తగ్గిస్తాడు. సో మనకున్న పెండింగ్ బాకీలు ఏమైనా వసూలు అవ్వడానికి సహాయం చేస్తాడు. బిజినెస్ పీపుల్‌కి కూడా మంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవ్వటానికి, అలాగే లోన్‌లు ఆశించే వాళ్ళకి కూడా ఈజీగా లోన్స్ రావటానికి బాగా అవకాశం అయితే ఉంది. ఇక గురువు 2ని చూడటం వల్ల కుటుంబ అన్యోన్యత, మీ మాటకి విలువ ఇవన్నీ కూడా కొంత సపోర్ట్ గురువు ఇస్తున్నాడు. 2025 మే 13 వరకు ఆయన ఉండబోతున్నాడు కాబట్టి ఇట్స్ ఎ వెరీ కొంచెం స్ట్రెచ్డ్ అడ్వాంటేజ్. ఓకే. సో ఇక సూర్యుడు సప్తమంలో ఉన్నాడు. నవమాధిపతి అయిన సూర్యుడు సప్తమం నుండి వివాహాది శుభకార్యాలకు మంచి సపోర్ట్ ఉంది. ఏదైనా మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఇక శని మనకు 3వ స్థానంలో ఉండి మన ఉత్సాహాన్ని ఏదో విధంగా నీరు గారుస్తూ ఉంటాడు. అదృష్టం కలిసి రాదు. జస్ట్ దగ్గర దాకా వచ్చే అవకాశాలు వెళ్ళిపోతూ ఉంటాయి. శని పంచమాన్ని చూడటం వల్ల పిల్లలతో ఇబ్బంది, ఇంటర్వ్యూల్లో ఇబ్బంది, విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు. ఇక శని 12ని చూస్తే ఊరిని అనవసరంగా కొంత బూడిదలో పోసిన
పన్నీర్‌లాగా కొంత ధనం వృధా అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఇవి కొంత నెగెటివ్స్ ఉన్నాయి. ఆ శని 2025 మార్చి 29 వరకు ఉంటాడు కాబట్టి, శని దశ కాకపోతే మాత్రం సింపుల్ హోమ్ రెమెడీ కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో ఇచ్చినట్టు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, అది శనికి చేయాల్సిన రెమెడీ. ఇక జులై 15 తర్వాత అప్పుడు కుజుడు మనకు అందుబాటులోకొస్తున్నాడు. ఇంతకుముందు ఏంటంటే కుజుడు శని బారిన పడి మనకేమి సహాయం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు కొంచెం ఆయన యాక్టివ్ అవుతాడు. సో, జులై 12 నుంచి 40 రోజుల పాటు కుజుడు గురువుతో కలిసి ఉంటాడక్కడ. అది 6వ స్థానంలో ఉండేసరికి కోర్టు కేసుల్లో బాగా సపోర్ట్ ఇస్తాడు కుజుడు. ఆ కుజుడు కొంచెం బుధుడు కూడా చూడటం వల్ల లాయర్‌లు కూడా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో, కోర్టు కేసుల్లోని లేదంటే మన శత్రువులు మనం పెట్టే ఇబ్బందుల నుంచి అధిగమించడం, తిరిగి వాటికి సరైన సమాధానం చెప్పడం, లేదంటే మన శత్రువులను మిత్రులుగా మార్చే అవకాశం కూడా ఈ కుజుడిచ్చే అవకాశం ఉంది. అంటే మంచి యుక్తి అంటే బాగా తెలివితేటలిస్తాడు. పంచమాధిపతి కుజుడు 6లోకొస్తే శత్రువులను అధిగమించే తెలివితేటలిస్తాడు. సో, మంచి ప్లాన్ చేసుకొని మీరు వాళ్ళని అధిగమించే అవకాశం ఉంటుంది. అది కుజుడు గురువుకి యాడ్ అవ్వటం వల్ల. గురువు ఉండటం వల్ల ఏంటి? ఎక్కువ ధనాన్ని ఇట్లాంటి కొంత సపోర్ట్ వస్తువులు ఇందాక మీకు చెప్పాం. శత్రు రోగ బాధల నుంచి కొంత సపోర్ట్. ప్రత్యేకించి ఆరోగ్యం గురించి చెప్పాను. కానీ కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? మంచి తెలివితేటలతో మంచి డెసిషన్స్ తీసుకొని శత్రువులను అధిగమించగలుగుతాం. వ్యాపారస్తులకు మంచి తెలివితేటలొస్తాయి. అలాగే కోర్ట్ కేసులు గెలవటానికి కూడా. అది ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ మనకొస్తుంది. సో, కాబట్టి బుద్ధికి బలం పెట్టాలి. కుజుడు మనకు 6లో వచ్చినప్పుడు అది బాగా ఫలిస్తుంది. ఓకే. ఇక సూర్యుడు అష్టమంలోకొస్తున్నాడు. నవమాధిపతి. ఆయనొచ్చి 2ని చూస్తున్నాడు. గురువు కూడా 2ని చూడటం వల్ల బాగా కుటుంబంలో అన్యోన్యత, ఏకాభిప్రాయం. అంతేకాకుండా సాధువులు మనకి దగ్గరవ్వటం. ఎందుకంటే నవమాధిపతి సూర్యుడు 2ని చూడటం వల్ల సాధువులకి మనం క్లోజ్ అవ్వటం గాని, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ ధనికులకి క్లోజ్ అవ్వటం కూడా అవకాశం ఉంది. ఇక కుజుడు 9ని చూస్తున్నాడు. కానీ శని 9ని చూసి కొంచెం అక్కడ మనం ఏదైతే కొంచెం అదృష్టం దగ్గరికొచ్చే అవకాశాలు పోతున్నాయి. కొంచెం ఇప్పుడు కుజుడు రావటం వల్ల కొన్ని ఏదన్నా అవకాశాలు ఉపయోగించి మనం కొంచెం గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. సో, ఎట్లాగో ఉద్యోగ స్థానం బానే ఉంది. ఇందాక చెప్పినట్టే గురువు వలన. సో, అంటే మన ఎనర్జీ అంతా ఉద్యోగం మీద పెట్టొచ్చిక్కడ. ఆరోగ్యం మీద పెట్టొచ్చు. శత్రు రోగ రుణ బాధలను అధిగమించడం మీద పెట్టొచ్చు. దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వేర్ వి కెన్ పుట్ ఎనర్జీ. దానికి ఫలితం ఉంటుంది. అలాగే కుటుంబ అన్యోన్యత పెరగటానికి, సత్సంబంధం పెరగటానికి కూర్చొని మనం ఓపెన్‌గా డిస్కస్ చేసుకుంటే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఈ గురువు 2లో ఉండగానే మన మధ్య ఉన్న పొరపచ్చాలు కుటుంబంలో కుటుంబీకుల మధ్యలో ఉన్నయన్నీ కూడా డిస్కషన్స్‌తో కొంత సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు గురువు. దానికి ఇప్పుడు సూర్యుడు కూడా యాడ్ అయ్యాడు ఒక నెల రోజుల పాటు. సో, ఇది సెకండ్ హాఫ్‌లో కొంచెం బాగా అడిషనల్ పాజిటివ్స్ మనకు పెరిగినాయి. ఇక బుధుడు 9లో ఉండటం వలన 3ని చూసి కొంచెం తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళ వలన కొద్దిగా ఇబ్బందులు, వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఇక మనకు కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇవి కూడా కొంత జరిగే అవకాశం ఉంది కాబట్టి, అటు శనితో పాటు ఇటు బుధ, శుక్రులకు కూడా కొద్దిగా చేసుకుంటే మంచిది. ఇక్కడేంటంటే శుక్రుడు మీకు అష్టమంలోకొస్తున్నాడు. కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో, కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండండి. మన డ్రైవింగే చూసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా మనకి యాక్సిడెంట్ అవ్వకుండా డ్రైవ్ చేయాలి. అది డ్రైవింగ్ అంటే. ఎందుకంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరే ఎక్స్‌ట్రా జాగ్రత్త తీసుకోవాలి. మనం బాగానే ఎళ్ళినా ఎదురోళ్ళొచ్చి గుద్దేయొచ్చు కాబట్టి అది కూడా కొంత మార్జిన్ ఎక్కువగా వదులుకొని డ్రైవ్ చేయాలి శుక్రుడు అష్టమంలోకొచ్చినప్పుడు. ఓకే. సో, అది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఊరినే ఆవేశాలు, కోపతాపాలొచ్చినప్పుడు మాత్రం ఎక్కువ ఇబ్బందులు పడతారు. ప్రత్యేకించి స్త్రీలతో. స్త్రీల వలన, స్త్రీలతో లేదంటే స్త్రీలు ఇంకో స్త్రీలతో గాని. సో, కాబట్టి శుక్రుడు అష్టమంలో ఉన్నది మర్చిపోవద్దు. అది ఆయన ఎక్కువ సేపు ఉండడు. జులై 11 ఉదయించినప్పటి నుంచి జులై 29 ఒక 18 రోజులు మాత్రమే ఉంటున్నాడు. సో, తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది. లేదంటే శుక్రుడు రెమెడీ చేసుకుంటే కొంచెం బాగా టెన్షన్స్ ఉంటే మాత్రం ఫ్యామిలీలో రెమెడీ చేసుకుంటే మంచిది. ఎవరైనా 6వ స్థానాధిపతి 8లో ఉన్నాడు. సో, కాబట్టి వాహనాల వలన దెబ్బలు తగలటమో, లేదంటే ఇంట్లో మాటలొచ్చి వాటి వలన వాగ్వివాదాలు పెరగటమో జరిగే అవకాశం ఉంది కాబట్టి, మరీ ఎక్కువగా ఉంటే శుక్రుడికి దిష్టి తీసుకోవచ్చు శుక్రదశ కాకపోతే. లేదు అంటే కొంచెం ఓపికగా ఉంటే సరిపోతుంది. అక్కడ ఆశించొద్దు. మనం మాట్లాడితే మాత్రం ఏదైనా దెబ్బ తగిలే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి. మళ్ళీ అదే అంశంలో మీకు 2వ స్థానంలో చెప్పాను. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. అంటే జాగ్రత్తగా మాట్లాడితేనే బాగా పెరుగుతుంది. కొంచెం అటు ఇటు మాట్లాడితే మాత్రం తేడాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, ఇటు విష్ణు పరంగా పూజలు మేలు చేస్తే శని, బుధులకి రెమెడీస్ చేసుకోవడం, మీకు శుక్రుడికి రెమెడీ చేసుకోవడం అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, మకర లగ్నం వారికి జులై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, శని 2లో ఉన్నాడు. సో, 11ని చూస్తూ ఉన్నాడు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. అలాగే శని 2లో ఉండి అష్టమాన్ని చూస్తున్నాడు. పెండింగ్ వర్క్స్ అన్నీ కొంత కంప్లీట్ చేయడానికి బాగా సపోర్ట్ ఇస్తున్నాడు.
కుటుంబ అన్యోన్యత, పలుకుబడి పెరగటానికి శని 4ని చూడటం వలన బంధుమిత్రుల సహాయ సహకారాలతో స్థిరాస్తుల్లో అభివృద్ధి, కొంచెం ఫర్నిచరు, ఏదైనా వస్తువులు ఇంట్లో కొనుక్కోవడానికి కూడా అవకాశం అయితే ఇస్తూ ఉన్నాడు. వాహన కొనుగోలు కూడా. సో, దాంట్లో ప్రత్యేకించి కుజుడిని చూడటం, కుజుడి యొక్క 2 గృహాలను చూడటం వలన కలప గాని, ఫర్నిచర్ కొనటానికి గాని బాగా సపోర్ట్ ఇది. అలాగే అంటే భూమికి సంబంధించినయి అంటే రాళ్ళు, రప్పలు కొనుక్కోవడం గాని, అంటే గ్రానైట్ కొనుక్కోవడానికి గాని, ఫర్నిచర్ కొనుక్కోవడానికి గాని, అంటే భూమి మీదొచ్చేయి, భూమిలో దొరికేవి. ఇవి కొనుగోలుకి మాత్రం బాగా సపోర్ట్ శనిస్తూ ఉన్నాడు. ఒక రకంగా అది కుజుడు దొరకటం అనేది. ఇక భూమిని కొనుక్కోవటానికి కూడా మంచిది. అట్లాగే పంటలు, భూమి, తోటలు ఇలాంటి వాటికి సంబంధించిన కుజుడు కారకత్వాలన్నిటిని కూడా శని మనల్ని గ్రహించి పాజిటివ్‌గా మనకి ఇవ్వబోతున్నాడు. అది యాక్చువల్‌గా జూలై 12వ తారీఖు వరకు ప్రిసైజ్‌గా చెప్పాలంటే. కాబట్టి అలాంటియి ఏమైనా కొనుక్కునే ప్లాన్ అయితే ఉంటే జూలై 12లో కొనుక్కోండి. ఓకే. సో, ఇక గురువు పంచమానికొచ్చాడు. సో, గురువు లగ్నానికొచ్చినా, పంచమానికొచ్చినా, నవమానికొచ్చినా మిగిలిన 2 ప్లేసులు చూస్తాడు గాబట్టి ఇబ్బంది ఎక్కువ పెడతాడు. సో, అదేంటి పిల్లలతో సమస్య గాని, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకుని తర్వాత బాధపడతాం. అయ్యయ్యో! అలా తీసుకోకుండా ఉంటే బాగుండేది అని. సో, బుర్ర సరిగ్గా పనిచేయదనమాట. గురువు పంచమంలోకొచ్చినప్పుడు పిల్లలు సరిగ్గా మాటినరు. అది ఇంటర్వ్యూస్‌కెళ్తే మనం మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు గుర్తురావేవి. సో, గురువు 9ని కూడా చూస్తున్నాడు. అవకాశాలన్నీ దగ్గరకొచ్చి మిస్ అవ్వటం. అలాగే గురువు 11ని చూస్తున్నాడు. లగ్నాన్ని చూస్తున్నాడు. సో, శరీరం కూడా ఎక్కువ సహకరించకపోవచ్చు. ఎగ్జామ్స్‌కి, ఇంటర్వ్యూస్‌కి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. వచ్చే మే 13 వరకు ఉంటాడు 2025. సో, కాబట్టి గురుదశ కాకపోతే గురువుకి సింపుల్ పెరుగన్నం దిష్టి తీయటం. ఎలా చేయాలి, ఏం చేయాలనేది కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో ఇవ్వడం జరిగింది. సో, దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక సూర్యుడు 6లో ఉన్నాడు. ఆరోగ్యం జాగ్రత్త. సో, శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి రూమర్స్ అయితే మీ మీద క్రియేట్ చేసి బురా నజర్ అంటాం గదా! సో, అది కొంత ఉండే అవకాశం ఉంది. సో, ఓపికగా ఉంటే తలదించుకుంటే అలా వెళ్ళిపోతుంది. సో, ఇది మొదటి పార్ట్‌లో. సో, గురువుకి రెమెడీ మేజర్‌గా. ఇక 15 తర్వాత సో, జూలై 12 నుంచి కుజుడు యాక్టివ్ అవుతున్నాడు. వృషభానికొస్తున్నాడు. సో, ఆయన మళ్ళీ కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రత్యేకంగా ఆయన 5లో ఉంటున్నాడు గాబట్టి, ఆ టైంలో డెసిషన్స్ అనేవి మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దు. తప్పు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ గురువున్నాడు. దాంతో పాటు కుజుడు యాడ్ అవుతున్నాడు. అంటే పక్కనాళ్ళొచ్చి కూడా మనకు సలహాలిస్తారు. ఇచ్చి మనల్ని ముంచేస్తారు. సో, కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఎస్పెషల్లీ 40 రోజుల పాటు కుజుడు ఉండిపోతున్నాడక్కడ. సో, ఆ 40 రోజులు కొద్దిగా ఓపికగా ఉంటే మంచిది. ఏదైనా మేజర్ డెసిషన్ తర్వాత తీసుకుంటే బెటర్. అది కొంచెం కామ్‌గా ఉంటే బెటర్ అనమాట. పెద్ద పెద్ద నిర్ణయాలు ప్లస్ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే అనవసరంగా భావ విభేదాలొచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కరెక్ట్ చేయటం గాని ఇట్లాంటివి చాలా ఆచి తూచి స్పేరింగ్‌గా అవసరమైతేనే నెగెటివ్ అనేది కరెక్ట్ చేయటం అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక సూర్యుడు సప్తమంలోకొస్తున్నాడు. సో, భార్యాభర్తల మధ్య గాని, పార్ట్నర్‌షిప్‌లో గాని కొంత ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. లేదంటే సూర్యుడికి రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదృష్టం కొద్దీ జూలై 15 తర్వాత మనకి శుక్రుడు, బుధుడు కూడా అందుబాటులోకొస్తున్నారు. ఇది అడ్వాంటేజ్. సో, శుక్రుడు కొంచెం రావటం వల్ల ఏదైనా మంచి సంబంధాలు రావచ్చు. కొంత స్త్రీల వల్ల కొంత మేలు జరగొచ్చు. ఇక బుధుడు అష్టమంలోకి ఉండటం వలన బుధుడు మనకి నవమాధిపతి అష్టమంలోకొస్తున్నాడు. సో, పెండింగ్ వర్క్స్ కొంత కంప్లీట్ చేయడం, కొంత మొండి బాకీలు కొన్ని వసూలు అవ్వడానికి కూడా బుధుడు సహకరించే అవకాశం ఉంది. ప్లస్ కోర్టు తీర్పుల్లో కూడా కొంచెం ఏదైనా పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. అయితే కుజుడు కూడా అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి, కుజుడికి, గురువుకి రెమెడీస్ చేసుకోవాలి వాళ్ళ దశలు కాకపోతే. ఇది అంటే ముందు పార్ట్‌లో కుజుడు మనకి యాక్టివ్‌గా లేడు. గురువు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు కుజుడు, గురువు ఇద్దరొచ్చేసరికి ఇద్దరికి రెమెడీస్ చేసుకుంటే ఈ బుధుడు మనకు ఉపయోగపడతాడు. కోర్టు తీర్పుల్లో పాజిటివ్‌గా మనల్ని బయట పడేస్తాడు. సో, అక్కడ కొంచెం అలాగే డాక్టర్లు కూడా కొన్ని ప్రాణాలు క్రిటికల్ ప్రాణాలు కొన్ని కాపాడగలుగుతారు. క్రిటికల్ కేసుల్లో బాగా విక్టోరియస్‌గా బయటకొచ్చే అవకాశం ఉంది. అది శని ఆల్రెడీ 8ని చూసి ఆయుష్ పోస్తూ ఉన్నాడు. అంటే ఆ పేషెంట్ మీ దగ్గరికొచ్చాడంటే కొంత ఆయుష్ మీరు పోయటానికి అవకాశం ఉంటుందన్నమాట. శని అష్టమాన్ని చూసేవాళ్ళు ఆయుష్ ఇవ్వగలుగుతారు. సో, డాక్టర్స్‌కి క్రిటికల్ కేర్‌లో మంచి సపోర్ట్ అయితే ఓవరాల్‌గా మీకు ఈ శని ఇస్తూ ఉన్నాడు. వచ్చే మార్చి 29 వరకు ఉంటాడు శని అక్కడ. సో, ఈసారి బుధుడు కూడా యాడ్ అయ్యాడు. అందువల్ల మామూలుగా డాక్టర్‌గా ప్రాణాలు పోయటం ఉందా, ఇప్పుడు క్రిటికల్ కేర్‌లో కొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ మీకిస్తున్నాడు. అదృష్టం కలిసొస్తుంది. కరెక్ట్ టయానికి తీసుకొస్తారు పేషెంట్‌ని. ఆ విధంగా పేషెంట్‌ని కాపాడగలుగుతారు. అలాగే లాయర్స్‌కి, జడ్జెస్ కూడా ఇది మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మంచి తీర్పులిచ్చే అవకాశం ఉంది. అయితే కుజుడు కొద్దిగా అడ్డం పడుతున్నాడు. సో, అంత ఈజీగా ఉండదు. కొద్దిగా కష్టం మీద
గెలుపు సాధించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఓడిపోవచ్చు కుజుడు అష్టమాన్ని చూడటం వలన. కుజుడికి రెమెడీ చేసుకుంటే మాత్రం అది కూడా పాజిటివ్‌గా ఉంటుంది. సో, కాబట్టి అలాగే ఈవెన్ మకర లగ్నంలో ఉన్న పేషెంట్స్‌కి కూడా కుజుడు రెమెడీ మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే. అప్పుడు కొంచెం ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇటు శివ కుటుంబాన్ని పూజించుకుంటే మనకు పాజిటివ్స్ పెరుగుతున్నాయి. సో, ఇంకొక పాయింట్. సో, బుధుడు 2ని చూస్తున్నాడు కాబట్టి కమిషన్ ఏజెంట్స్‌కి వాళ్ళ వాక్కు బాగా ప్రభావం ఉంటుంది. మీరు చెబితే జనాలు నమ్ముతారు. విశ్వాసంగా అంటే మీ మార్కెటింగ్ అనేది సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అదొక ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ వచ్చింది. బుధుడి వలన మధ్యవర్తిత్వం బాగా చేయగలుగుతారు. ఓకే. సో, ఈ శివ కుటుంబాన్ని పూజించుకోండి. గురు, కుజులకు రెమెడీస్ చేసుకోండి. తద్వారా మీ ఫలితాలు చక్కగా సఫలీకృతం అవ్వాలని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, కుంభలగ్నం వారికి జులై మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, లగ్నంలో శని ఉన్నాడు. ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను. ఉద్యోగానికి, అలాగే వివాహానికి 2 రకాలుగా బాగా సపోర్ట్ ఉంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వలన బాగా సపోర్ట్ ఇక్కడ లభిస్తుంది. కుజుడు యొక్క 2 గృహాలను శని చూస్తూ ఉన్నాడు. కుజుడు దొరికాడు. సో, కాబట్టి మీ తమ్ముళ్ళు, చెల్లెలు మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అట్‌లీస్ట్ ఈ జులై 12 వరకు. సో, కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు చక్కగా తీసుకోవచ్చు. అది బాగా మంచి మేలు చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అది జులై 15 లోపు. గురువు 4లో ఉన్నాడు. సో, కాబట్టి ఫర్నిచర్ ఇరిగిపోవటం, పగిలిపోవటం, వస్తువులు మిస్ అవ్వటం ఇట్లాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కరిగిపోవచ్చు, పగిలిపోవచ్చు, ఇరిగిపోవచ్చు. సో, బంగారు ఆభరణాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ స్థానంలో ఇప్పుడు కొంచెం గురువు 10ని చూడటం వలన శని మనకి మేలు చేస్తున్నప్పుడు గురువు కొద్దిగా ఇబ్బంది పెట్టి ఏదో ఒక కొంత స్ట్రెస్ అయితే కలిగిస్తారు ఉద్యోగంలో. గురువు అష్టమాన్ని కూడా చూస్తున్నాడు. కొద్దిగా పనులు కొంత డిలే అవ్వటము, కొంత ఆకస్మిక సంఘటనలు జరగటము, ఇలాంటి కొంత పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక సూర్యుడు పంచమంలో ఉన్నాడు. సో, ఇంటర్వ్యూస్, అలాగే వీసా ఇంటర్వ్యూస్ కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, ఇంకా ఎగ్జామ్స్ కావచ్చు, సంతానం కావచ్చు. ఇక్కడ కొంత సూర్యుడి వలన కొంత ఇబ్బంది కనిపిస్తుంది. కొంచెం ఓపికగా ఉంటే జులై 16కి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకుంటే మీకు కొంత సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. సో, లేదంటే ఆడ సూర్యుడు పంచమంలో ఉంటే మనకంత పాసిబిలిటీస్ అంటే మీ చేతిలో గనక డేట్స్ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం జులై 16 తర్వాత పెట్టుకోండి మీ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. ఇంటర్వ్యూస్ గానీ, ఎగ్జామ్స్ గానీ, అలాగే సంతానంతో కూడా అప్పటిదాకా కొంచెం ఓపికగా ఉంటే బెటర్. ఆ తర్వాత కొద్దిగా మాటింటారు. ఈలోపు అయితే మాత్రం కొంచెం మొండితనం ప్రదర్శించే అవకాశం ఉంది. ఓపికగా ఉండాలి. ఇక జులై 15 తర్వాత చూద్దాం. సో, ఇక్కడ మనకి శుక్ర, బుధులు యాక్టివ్‌గా అవుతున్నారు. అట్లాగే కుజుడు కూడా యాక్టివ్ అవుతున్నారు. సో, ప్లస్, మైనస్ 2 పెరుగుతున్నాయి. సో, గురువు 4లో ఉండటంతో పాటు కుజుడు కూడా 4లోకి వస్తున్నాడు. భూములు జాగ్రత్త, పంటలు జాగ్రత్త. ఎందుకంటే కుజుడు 4లో ఉంటే ఏదో ఒకటి పంటలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో, రైతులకి బాగా కుంభ లగ్నంలో ఉండే రైతులు జాగ్రత్తగా ఉండాలి. గురువు ఆల్రెడీ 4లో ఉన్నాడు. పంటల దగ్గర కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం. దానితో పాటు ఈ కుజుడు వస్తున్నాడు 40 రోజుల పాటు. సో, కాబట్టి పంటలు అంటే మనం నాటేటప్పుడు గాని, ఇయి గాని కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. లేదంటే అంటే ఎస్పెషల్లీ తోటల వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎక్కువుంటది. అంటే ఇప్పుడు ఈ వర్షాల వలన గాని, ఏదన్నా గాని మొత్తానికి 40 రోజుల పాటు కుజుడుంటే ఏంటంటే పిందెలు రాలిపోవటం గాని, అంటే కొబ్బరి చెట్లు గావచ్చు, దేనికైనా మామిడి చెట్లు గావచ్చు, ఏదైనా సరే కుజుడు పిందెకి కారకుడు. సో, అది కాయ అయ్యేలోపు కుజుడు రాలగొట్టే అవకాశం ఉంది. కుజుడు 4లో వచ్చినప్పుడు. సో, పంటలు పండించేవాళ్ళు అంటే దానిమ్మ గావచ్చు, జామ గావచ్చు, ఏదైనా సరే కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కుజదశ కాకపోతే కుజుడికి రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి అదొక్కటి కొంచెం కుజుడు గురించి గమనించండి. కుజుడు సప్తమాన్ని కూడా చూస్తున్నాడు. వివాహంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక చిన్న చిన్న తగాదాలు అయితే అదృష్టం కొద్దీ శని సప్తమాన్ని చూడటం వల్ల చివరికి కథ సుఖాంతం అవుతుంది. సో, ఓపికగా ఉండాలి వివాహంలో కుజుడి వలన. లేదంటే రెమెడీ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ సూర్యుడు 6లోకి వస్తున్నాడు. కొంచెం ఆరోగ్యం జాగ్రత్త వేడి వలన ప్రత్యేకించి. సో, కాబట్టి వాటర్ తాగటం గాని, మజ్జిగ తాగటం గాని, కొబ్బరి నీళ్ళు తాగటం గాని ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్. సూర్యుడు 6లోకి వచ్చినప్పుడు. అది ఒక నెల రోజుల పాటు ఉంటాడు. ఓకే. సో, వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. కుజుడికి రెమెడీ చేసుకుంటే సఫలీకృతం కూడా కావచ్చు. సో, శని చేసే మేలు ఎలాగో కొనసాగుతుంది. గురువు చేసే ఇబ్బంది ఉంది. దాంతో పాటు కుజుడు యాడ్ అయ్యాడు. ప్లస్ కుజుడు 11ని చూస్తున్నాడు. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో జాగ్రత్తగా ఉండండి. లాస్‌లొచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, మీ దశలు అయినాయా లేదో చూసుకొని, దశ కాకపోతే మాత్రం రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. సో, శివ కుటుంబాన్ని పూజించుకోవటం, గురు, కుజ, సూర్యులకి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
సో మీన లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండిపోతుందో చూద్దాం. ముఖ్యంగా గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మనకు ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతూ ఉంది. సో దానికి ఎట్లాగో శనికి రెమెడీ చేసుకోవడం అనేది ముఖ్యమైన ఫస్ట్ పాయింట్. సో ఏలినాటి శని అంటే భయపడాల్సిందేం లేదు. జాగ్రత్త తీసుకోవాలంతే. సో కాబట్టి దాన్ని ఎలా తీసుకోవచ్చు, సింపుల్ హోమ్ రెమెడీతో కూడా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక గురువు 3లోకి ఉన్నాడు. సో గురువు సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. వివాహంలో పురోగతి సాధించడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. సో దిస్ నెంబర్ 1. ఇక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి జూలై సెకండ్ పార్ట్, జూలై 12 తర్వాత కుజుడు కూడా గురువుతో కలుస్తున్నాడు. సో తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వల్ల మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సూపర్ సపోర్ట్. ఓకే. సో అది ఒక మీకు ముఖ్యమైన పాయింట్. ఇక గురువు 11ని చూస్తున్నాడు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. మీరు సంపాదించే దానికి ఏదైనా అటో ఇటో కొద్దిగా ధనం అందే అవకాశం ఉంది ఎక్స్‌ట్రా. ఓకే. సో అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని అవకాశాలు వినియోగించుకోగలుగుతారు. సో పార్ట్నర్‌షిప్‌లో కూడా బాగా రాణించే అవకాశం ఉంది. సో ఇవి మన గురువు చేస్తున్న మేలు. 2025 మే 13 వరకు ఆయన అక్కడ ఉండబోతున్నాడు. సో ఈ ఫలితాలు కొనసాగుతాయి. ఓకే. సో ఇది మొదటి పార్ట్. అయితే సూర్యుడు 4లో ఉన్నాడండి. కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్త. కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో దాన్ని గమనించండి. ఇక శని కూడా 12లో ఉన్నాడు. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యాపారస్తులకి ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ ఖర్చులు పడటం, అనుకున్న దానికంటే ఎక్కువ రేటు పడటం వస్తువులు, బిజినెస్‌లో కూడా కొద్దిగా మోసాలు, లావాదేవీల్లో కొద్దిగా షేడీ ట్రాన్సాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. రూపాయి దగ్గర రూ. 2 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బూడిదలో పోసిన పన్నీర్‌లాగా ధనం వృధా అయ్యే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో మాట్లాడితే తప్పైపోతాం. అది మనం ఎంత మంచి ఇంటెన్షన్‌తో మాట్లాడినా వాళ్ళు తప్పు అర్థం చేసుకొని భావ విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, జాగ్రత్తగా వస్తువులను కొనటం అనేది ముఖ్యం. ఓకే. సో అది ఏలినాటి శని మీకు ఎటువంటి ఏ రూపంలో ఇబ్బందులు పెడుతుందంటానికి అది. సో కాబట్టి శనికి రెమెడీ చేసుకుంటే అవి కొంత ఉపశమనం ఉంటుంది. ఓకే. ఇక జూలై 15 తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు కుజుడు అందుబాటులో వస్తున్నాడు. ఇది అడ్వాంటేజ్. మొదటి పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి. దాంతో పాటు ఇక్కడ శుక్రుడు, బుధుడు కూడా యాక్టివ్ అవుతున్నారు. సో నెగెటివ్, పాజిటివ్ 2 యాక్టివ్ అవుతున్నాయి రెండో పార్ట్‌లో. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళది సూపర్ సపోర్ట్ వస్తుంది. కుజ గురువుల యొక్క కాంబినేషన్. అంటే లగ్నాధిపతి, నవమాధిపతి. అంటే ఫైనాన్షియల్‌గా తమ్ముడు, చెల్లెళ్ళ వలన బాగా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళు సహకరిస్తారు. ఓకే. ఆ కుజుడు 6ను కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత శత్రువులను అధిగమించడానికి, కొంత వసూలు చేసుకోవడానికి, కొంత లోన్స్ తెచ్చుకోవడానికి కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు 10ని కూడా చూస్తున్నాడు. ఉద్యోగాన్ని కూడా ఇక్కడ కొంత ఎంకరేజ్‌మెంట్ ఉంది కుజుడు వలన. అంటే ఉద్యోగంలో పురోగతి గాని, ట్రాన్స్‌ఫర్స్ గాని, ప్రమోషన్స్ గాని ఏదైనా కావచ్చు. లేదా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించిన. సో ఆ కుజుడు 10ని చూడటం అనేది 40 రోజుల పాటు జూలై 12 నుంచి ఉద్యోగ ప్రయత్నాలు లేదా మార్పులు, చేర్పులకి మంచి అవకాశం గుర్తుపెట్టుకోండి. సో ఇక ఈ కుజుడు బుధుడిని పట్టుకున్నాడు. అయినా గాని బుధుడు కొంత యాక్టివ్‌గా ఉంటున్నాడు శని వలన. సో అంటే ఏంటి? శత్రు రోగ రుణబాధలకి బాగా ఇబ్బంది పెడుతున్నాడు బుధుడు. అంటే అప్పు ఇచ్చామా, పుచ్చుకున్నామా 2 ఎంత వీలైతే అవి లేకుండా ఎళ్తే చాలా సేఫ్‌గా ఉంటుంది. ఏలినాటి శనిలో ఈ ప్రస్తుతం మీకు ఫైనాన్షియల్‌గానే ఫస్ట్ క్రైసిస్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వొద్దు. ఈ 2 జాగ్రత్తగా ఉంటే మాత్రం ఏలినాటి శని యొక్క ప్రభావం కొంత మీరు తప్పించుకోవచ్చు ఈ చర్య వలన. అప్పు తీసుకున్నారా నిద్ర పట్టదు. అప్పు ఇచ్చారా తిరిగి రాదు. సో కాబట్టి ఇది యాక్చువల్‌గా దానికి ఇంకా బుధుడు ఇక్కడ తోడవుతున్నాడు. సో కాబట్టి శత్రు రోగ రుణ బాధల్లో ఇక్కడ బుధుడు రుణాన్ని ప్లస్ అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాడు. బుధుడు అంటే బ్యాక్ పెయిన్ ప్రత్యేకించి. కాబట్టి కొంచెం సరిగ్గా కూర్చోవటం, కొంచెం ఎక్సర్‌సైజ్‌లు చేయటం అనేది ఇంపార్టెంట్. బుధుడు 6లో ఎక్కువ కాలం ఉండడు. నెల రోజులే. తల దించుకుంటే అల వెళ్ళిపోతుంది. లేదంటే బుధుడికి రెమెడీ చేయొచ్చు. లేదంటే కొంత ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది 6లో బుధుడు వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గాని వాళ్ళకి అర్థం కాదు మన ప్రాబ్లమ్ ఏంటో. సో పాపిగా బుధుడు 6లో ఉంటే డాక్టర్స్‌కి అర్థం కాని ప్రాబ్లమ్ ఉంటదనమాట. అది చిన్న ప్రాబ్లమ్ అయినా గాని గుర్తించలేకపోవటం వల్ల మనం కొంచెం బాధపడాల్సి ఉంటుంది. ఓకే. సో కాబట్టి అది గమనించండి. సూర్యుడు, శుక్రుడు పంచమంలో ఉంటున్నారు. సో కొంచెం పిల్లల మాట వినకపోవటం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పు తీసుకున్న తర్వాత బాధపడాల్సి రావటం. కాబట్టి ఒక్క నెల రోజులు మాత్రం నిర్ణయాల దగ్గర కొంచెం పోస్ట్‌పోన్ చేసుకుంటే మంచిది. జూలై 16 నుంచి ఆల్‌మోస్ట్ ఆగస్ట్ 16 వరకు సూర్యుడు ఉంటాడు నెల రోజుల పాటు. శుక్రుడైతే 18 రోజులే ఉంటాడు. సో పిల్లలతో జాగ్రత్త. ఇంటర్వ్యూస్, ఎగ్జామినేషన్స్, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీళ్ళకి కొంత చుక్కెదురయ్యే అవకాశం ఉంది. అంతేగాని 11వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. అప్పుడప్పుడు లాస్‌లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది వీళ్ళ వలన. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఇక ఆ సూర్యుడికి, శుక్రుడికి దశలైపోతే
మనకేం ప్రాబ్లమ్ లేదు. దశ కాకపోతే మాత్రం సింపుల్ హోమ్ రెమెడీస్ కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో ఇచ్చిన విధంగా ఈ పాపగ్రహాలు శని, బుధుడు, శుక్రుడు, సూర్యుడికి చేసుకుంటే మంచిది. ఇలా ఎస్పెషల్లీ సంతానాన్ని ఆశించేవారు, ప్రయత్నించే వారికైతే ఇది కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి కంపల్సరీగా రెమెడీ చేసుకుంటే మంచిది. ఓకే. సో, ఓవరాల్‌గా మీకు దైవ బలము, ఉత్సాహం పెరుగుతుంది. తమ్ముళ్ళు, చెల్లెల వల్ల సపోర్ట్ వస్తుంది. ఉద్యోగంలో కొంత హోప్‌ఫుల్‌గా, ప్రోగ్రెసివ్‌గా ఉండే అవకాశం ఉంది. సో, ఇవి విష్ణు పరంగా పూజలు మీకు మేలు చేస్తాయి. అలాగే శని, బుధ, శుక్ర, సూర్యులకి రెమెడీస్ చేసుకుంటే సేఫ్‌గా ముందుకెళ్ళగలుగుతారు. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.